ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు కదా? ఇప్పుడు మనం లెసన్ నెంబర్ 33 చదువుకుందామా? ఇంప్రిజన్మెంట్ అండ్ ఎండ్. అంటే పౌలు ఒక జైలు శిక్ష, ఇంకా ఆయన అంతము. దాని గురించి మనం ఈరోజు చదువుకోబోతున్నాం. ఇంతవరకు మనము పౌలు గురించిన విషయాలు, అనేక విషయాలు మనం చదువుకున్నాం కదా. ఆయన జీవిత చరిత్ర అంతా కూడా, ఆయన ఎప్పటి నుండి రక్షణ పొందాడు, అప్పటి నుండి కూడా మరి ఆయన దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు అనే విషయాలు, మరి ఆయన మిషనరీ జర్నీస్, తర్వాత ఆయన ఏ విధంగా రోమ్కు రావడం, ఇవంతా కూడా మనము చాలా రోజులు మనము చదువుకున్నాం. సో సెయింట్ పాల్ అనే వ్యక్తి ఎంతో దేవునికి లోబడి మరి ఆయన సేవలో ఆయన ముందుకు సాగడం బట్టి మరి ఎన్నో గొప్ప విషయాలు ఆయన చూడగలిగాడు. ఇంకా దేవుని నామాన్ని మహిమపరచగలిగాడు. ఆయన జీవితాన్ని మరి దేవుని కొరకు ఆయన సమర్పించుకోవడాన్ని బట్టి దేవుడు ఆయనని ఎంతగానో వాడుకున్నాడు. దేవుని మహిమార్థమై ఆయనని వాడుకోవడం మనం చూస్తున్నాం. అదే కాకుండా దాని ద్వారా మరి అనేకులు రక్షణలు రావడము, మరి సువార్త ప్రకటించడం ద్వారా మరి సంఘం కూడా ఎంతో బలపడము, అన్ని విషయాల్లో కూడా దేవుడు సెయింట్ పాల్ అంటే పౌల్ని దేవుడు వాడుకున్నట్టు మనము చూస్తున్నాం. ఇప్పుడు అంతంలోకి లాస్ట్ ఆయన శిక్ష అనుభవించడం, ఏ విధంగా శిక్ష అనుభవించడం, ఖైదీగా ఉండి ఆయన శిక్ష అనుభవించడము, మరి దాన్ని ఆయన అంతం కూడా ఏ విధంగా అవుతుంది అనేది కూడా మనం ఈరోజు చదువుకోబోతున్నాం. సో రెఫరెన్సెస్ ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చాప్టర్ 1 మొదటి అధ్యాయము, తర్వాత 2 తిమోతి 4 అధ్యాయము మీరు చదువుకోవాలి. తర్వాత మెమరీ వర్స్ 2 తిమోతి 4:6 నుండి 8 వరకు. నేను ఇప్పుడే పానార్పమునుగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకొనిటిని. ఇక మీదట నా కొరకు నీతి క్రీట ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. For I am now ready to be offered, and the time of my departure is at hand. I have fought a good fight, I have finished my course, I have kept the faith. Henceforth there is laid up for me a crown of righteousness, which the Lord, the righteous judge, shall give me at that day. And not to me only, but unto all them also that love his appearing. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. ఈ సమయంని ప్రభావ మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు అందరు బిడ్డలందరినీ కూడా మీరు కాపాడినందుకే మీకు స్తోత్రం నాయన. మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన. అనేక విషయాలు ప్రభా నాయన, మీ ప్రభా ఈ లెసన్స్ ద్వారా ప్రభా నాయన బిడ్డలకు మీరు నాయన నేర్పిస్తూ వస్తున్నారు ప్రభా నాయన. ఇంకా కూడా ప్రభా నాయన ఈ లెసన్లు కూడా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ప్రభా నాయన వాళ్ళ హృదయాల్ని తెరవండి, సత్యం అంగీకరించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ కార్యం వాళ్ళు జరిగినట్లు ప్రభా నాయన మీరే బిడ్డలకు అందరికీ కూడా కృప అనుగ్రహించండి. నేను వింటున్న ప్రతి వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. ముఖ్యంగా మనము మరి పౌలు గురించిన ఇది లాస్ట్ లెసన్ మనం చెప్పొచ్చు. ఆయన జీవితంలో మరి ఏమేమి కార్యాలు చేశాడు, మరి అంతంలో మరి ఏ విధంగా ఆయన జీవిత యాత్రని ముగించాడు అనే విషయాన్ని కూడా మనం దీంట్లో మనము చదువుకోబోతున్నాం. సో బీ ఆల్వేస్ అలర్ట్. ఓకే, ఇప్పుడు మనం చదివాం కదా. ఇంతకాలం కూడా ఆయన ఏంటంటే ఎంతో నిరీక్షణతో మరి ఆయన సువార్త చేస్తూ మరి దేవుడు ఆయనకి అప్పగించిన బాధ్యతని ఆయన ఏంటో నెరవేరుస్తూ వచ్చాడు. ఇప్పుడు అంతంలో ఆయనకు ఏమని తెలుస్తుందంటే, ఇప్పుడు ఆయన సమయము దగ్గరికి వచ్చేసింది, దేవుని సన్నిధికి వెళ్ళే సమయం వచ్చేసింది అనేది ఆయనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఆ సమయం వచ్చేసింది, కానీ ఆయనకు మధ్యలో ఏంటి అంటే ఆయనకు మరీ పోరాటం ఏమని ఉందంటే, ఇప్పుడు ఆయన దేవుని ప్రభు మరణిస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడు? క్రీస్తుతో ఉంటాడు. అది ఆయనకు ఎంతో లాభకరమైన విషయం. కానీ ఆయన శరీరంలో ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రజలకి సంఘముకి ఏమొస్తుంది? అది లాభకరంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆయన ప్రయాసం. శరీరంలో ఉండడం ద్వారా ఆయన ప్రయాసపడుతున్నాడు. సువార్తని ఇంకా కూడా వ్యాపించడానికి కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. కాబట్టి అది సంఘానికి
మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 మధ్యలో ఆయనకి ఏంటంటే ఒక పోరాటం అనేది జరుగుతుందనమాట. మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఆయనకు ఎంతో సంతోషం. ఆయన ఇంకా క్రీస్తులో ఏమవుతాడు, క్రీస్తు సన్నిధిలో ఉంటాడు. అదే కాకుండా ఆయనకు విశ్రాంతి అనేది కలుగుతుంది. కానీ ఆయనకంటే ఆయన శ్రమలు అంతా కూడా ఏమైపోతుంది, ముగింపబడుతుంది. ఇంకా మహిమలోకి ఆయన వెళ్ళిపోతాడు. కానీ అది దాని కాకుండా ఆయన అనుకుంటున్నాడంటే ఇక్కడ ఉండడము మీకు మంచిది. ఎందుకంటే దాని ద్వారా మీరు లాభం పొందుతారు. నా ప్రయాసం ద్వారా దేవుడు కార్యం చేస్తారని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు అనమాట. సో ఆ విషయము మనం అందరూ చూసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కూడా మనమందరం కూడా మనకు కూడా ఒక సమయం అని ఇవ్వబడి ఉంది. ఆ సమయం లోపల మరి దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తే మనకేం దొరుకుతుందంటే మనము ఒక సంతోషంగా మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి వీలు ఉంటుంది. సో ఈయన జీవితంలో మనం చూస్తే ఆయన ఎంతో శ్రమలు అనుభవించాడు, ఎన్నో మరి హింసలు అనుభవించాడు, ఎంతో పర్సిక్యూషన్ ఆయనకు దొరికింది. మరి అయినప్పటికీ ఆయన సువార్తని చేస్తూ మరి అన్యులకును మరి యూదులకును ఇంకా అనేకుల ముందు ఆయన నిలబడము జరిగింది. సో ఎక్కడెక్కడ ఆయనని మరి పట్టుకొని ఆయనని నేరస్తుడుగా ఆయనని చేశారో అక్కడంతా కూడా ఆయన ఏం చేశాడు, సువార్త చెప్పాడు. అక్కడంతా కూడా ఆయన ఏం చేశాడు, ఆయన జీవితంలో జరిగిన రక్షణ సువార్తని ఆయన అందరికి కూడా వినిపించాడు. సో ఆ విధంగా దేవుని నామము ప్రతి చోట కూడా మహిమపరచబడింది అనమాట. సో ఇక్కడ మనము లాస్ట్ లెసన్లో మనం ఏమేమి చదివామని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏమేమి చదివామంటే మనం రోమ్కి ఎందుకు ఆయన వచ్చాడు, రోమ్కి ఆయన ఎందుకు రావడం జరిగిందంటే ఆయన మరి 3వ మిషనరీ జర్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు, యెరూషలేంకి వెళ్ళినప్పుడు ఆయనని ఏం చేశారు, ఆయన యెరూషలేం మందిరంకి వెళ్ళినప్పుడు ఆయనని మరి అక్కడ ఉన్న ప్రజలందరూ అంటే యూదులందరూ కూడా ఏం చేశారంటే అక్కడ ఒక అబద్ధ పుకార వెళ్ళిందనమాట. ఈయన అందరినీ అంటే వేరే స్థలంలో వేరే దేశంలో ఉన్న యూదులంతా కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, మరి మీరందరూ కూడా మోషే ధర్మశాస్త్రంని మీరు పాటించవలసిన అవసరం లేదు, మీ పిల్లల్ని సున్నతి చేయనక్కర్లేదు, మరి అలాంటిది అంతా కూడా ఆయన తప్పుదారి పట్టిస్తున్నాడు అని చెప్పి అబద్ధంగా ఒక పుకార అక్కడ లేపారనమాట. ఇక్కడ యెరూషలేంలో ఎక్కడ ఉన్నవాళ్ళు, ఏషియా మైనర్లో ఉన్నవాళ్ళు, ఆయన ఎక్కడెక్కడ సేవకి వెళ్ళాడో వాళ్ళందరూ కూడా ఆ విధంగా చెప్పడం ద్వారా వీళ్ళందరూ అదే నిజం అనుకుంటున్నారు. సో కానీ ఆ విధంగా ఆయన చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా యూదులని మీరు ధర్మశాస్త్రం పాటించొద్దని ఎప్పుడైనా చెప్పలేదు. అప్పటికీ ఆయన చెప్పలేదనమాట, ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. కానీ అన్యులకు మాత్రం ఆయన చెప్పాడనమాట. సో ధర్మశాస్త్రమైన సున్నతి అని అదంతా కూడా అవసరం లేదు, అదంతా కూడా యూదులకు మాత్రమే, కాబట్టి అది అవసరం లేదనే చెప్పాడు. సో కానీ నిజంగా చెప్పాలంటే ఈవెన్ ఇప్పుడు మనము సువార్త చెప్పడము, ఇశ్రాయేల్ ప్రజలు ప్రభువుని అంగీకరిస్తే అసలు చెప్పాలంటే ఆ ధర్మశాస్త్రంది ఒక సమయం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన దాని గురించి అంటే ఆచారాల గురించి అంతా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన ఖండించలేదు. యూదులకు మాత్రం ఆయన ఖండించలేదు అనమాట. అయినప్పటికీ అలాగా చెప్పారు కాబట్టి ఆయన మందిరంకి వెళ్ళాడు, యెరూషలేం మందిరంకి వెళ్ళాడు. అక్కడ ఆయనని అందరూ కూడా తెలుసుకున్నారన్నమాట. ఇదిగో ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన అందరికీ తప్పుదారి పట్టించే వ్యక్తి ఇక్కడికి వచ్చేసాడు, కాబట్టి పట్టుకోండి అని చెప్పేసి ఆయనని పట్టుకొని ఆయనని బాగా కొట్టడము, అంటే యెరూషలేము మందిరంలో నుండి ఆయన బయటికి తీసుకుపోయి బాగా కొట్టడము అదంతా చేశారనమాట. అప్పుడు చేసినప్పుడు ఇక్కడ అందరు కూడా రోమా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు శతాబ్ది పెట్టి ఆయన వచ్చి ఆయన పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే అదర్వైజ్ వెళ్ళి చంపేసి ఉంటారు ఆయనని. సో అందుకని ఆయనని తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ ఆయన చెప్పుకుంటాడనమాట. ఆయన అనేక సెల్ఫ్ డిఫెన్స్లో ఆయన చెప్తాడు ఎందుకు ఆయన వచ్చాడు. వాళ్ళు ఏమంటారంటే ఈయన ఒక పీడ లాంటి వాడు, ఈయన నాజీర్ అనే ఒక తెగకు ఈయన నాయకుడు. తర్వాత ఈయన ధర్మశాస్త్రం నుండి ఆయన దూరం అందరిని తప్పుదారి పట్టిస్తున్నాడు అని చెప్పడము. ఇంకా కొన్ని 3-4 ఉన్నాయన్నమాట. ఇంకా అన్యుల్ని కూడా ఇక్కడికి మందిరం లోపలికి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశాడు అనే విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్పారనమాట. సో అందుకనే అంటే మందిరంలో అన్యుల్ని తీసుకొస్తే మందిరం అపవిత్రం అయిపోతుంది అనే వాళ్ళకి ఒక ఆచారం అన్నమాట. సో ఆ విధంగా మందిరంలో కూడా అపవిత్ర చేయడానికి వచ్చాడు ఆయన. ఆ విధంగా చెప్పడానికి అలాంటి నేరాలు ఆయన మీద మోపారు కాబట్టి ఆయన తాను సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆయన చెప్పుకుంటున్నాడు. ఆ టైంలో కూడా ఏంటంటే
ఆయన ఆయన అక్కడ సహస్రాధిపతి ఉంటాడు. ఆయన తీసుకెళ్ళి ఆయన్ని కాపాడుతాడు. ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. తర్వాత మనకన్నీ తెలుసు. లాస్ట్ లెసన్‌లో మనం ఏమేమి చదువుకున్నాము అన్ని విషయాలు మనకు తెలుసు. ఏ విధంగా ఆయన మరి ఆయన అడుక్కుంటాడనమాట. ఇప్పుడు ఇప్పుడు యూదులు ఏమంటారంటే, యూదులు ఒక కుట్ర వేశారనమాట. ఏంటంటే, ఈయనని ఏ విధంగా అయినా యెరూషలేముకు తీసుకురావాలి. ఈయనని ఎక్కడ బంధించి పెట్టారంటే సిసేరియా అనే ప్లేస్లో బంధించి పెట్టారు. ఇట్ ఈస్ నియర్, అంటే యెరూషలేంకి ఒక 80 కిలోమీటర్స్ అలాంటి దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో అక్కడ ఆయనని బంధించారు. ఎవరు? పౌల్ని. సో వీళ్ళేమంటారంటే ఈయనని యెరూషలేంకు తీసుకురండి, అప్పుడు మేము ఆయనని విచారణ చేస్తామని చెప్తారనమాట. సో దానికి ఆయన ఒప్పుకోవట్లేదు అసలు. సో ఆ విధంగా, ఎందుకంటే వాళ్ళ కుట్ర ఏంటంటే ఆయనను తీసుకొచ్చినప్పుడు ఆయన చంపేస్తాము అని వాళ్ళ ఐడియా అనమాట. కానీ దానికి అది ఆయనకి తెలిసిపోయి ఆయన మాత్రం అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా లేకపోవడం ద్వారా మరి పౌలుకి అక్కడ ఒక ఫెస్టస్ అనే ఒక గవర్నర్ ఉంటాడు. ఆయన దగ్గర ఆయన ఉంటాడు. తర్వాత ఆయన కూడా వెళ్ళిపోతాడనమాట. ఆయన పోయిన తర్వాత ఫెలిక్స్ అనేవాడు వస్తాడు. తర్వాత కింగ్ అగ్రిప్పా వస్తాడు. ఇదంతా కూడా పోయిన లెసన్లో మనం చదువుకున్నాము. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ సమ్ హింట్స్ అంతే. సో కింగ్ అగ్రిప్పా వస్తాడు. సో వీళ్ళందరూ కూడా ఈయన డిఫెన్స్ని వింటారనమాట. సో విన్నప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఒకటే మాట చెప్తారనమాట. ఏంటంటే ఈయనలో ఎలాంటి తప్పిదం మాకు కనిపించట్లేదు, కాబట్టి ఈయనని విడిచిపెట్టొచ్చు అనేదే చెప్తున్నారు. కానీ ఫెస్టస్ అనేవాడు ఏం చేస్తాడంటే ఆయన అంటాడు అనమాట, యూదులని సంతోషపరచడానికి, యూదులు ఈయనని యెరూషలేంకి తీసుకురమ్మని చెప్తున్నారు కాబట్టి యూదుల్ని సంతోషపరచడానికి ఆయన ఏమంటాడు, ఫెస్టస్ అనేవాడు, మరి నువ్వు వెళ్తావా, పౌలుతో అంటాడు అనమాట, నువ్వు వెళ్తావా మరి యెరూషలేంకి అని చెప్తాడు. అప్పుడు పౌలు అంటాడు, నేను అక్కడికి వెళ్ళను, ఎందుకంటే నేను మోషే ధర్మశాస్త్రం విరుద్ధంగా నేనేం మాట్లాడలేదు, యూదులకు విరుద్ధంగా నేనేం మాట్లాడలేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళను అని చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను కైసర్తో మాట్లాడుకుంటాను అని చెప్తాడనమాట. కైసర్కి చెప్పుకుంటాను. కైసర్ ఎవరు? రోమా ఎంపరర్, రోమ్కి ఆయన చక్రవర్తి. సో అక్కడికి నేను వెళ్ళి ఆయనకు నేను చెప్పుకుంటాను అని చెప్తాడు. సో ఆ విధంగా ఆయన అక్కడే ఉండడము జరిగింది. సో ఎన్ని సంవత్సరాలు ఆయన ఉన్నాడు ఖైదీగా సిసేరియా అనే ప్లేస్లో అంటే 2 సంవత్సరాలు ఉంటాడనమాట. అంటే ఆ సమయము సరి అయిన సమయము రావాలి కాబట్టి ఆ సమయంలో ఆయనని రోమ్కి పంపించడము జరిగింది. సో అక్కడికి వెళ్ళడం జరిగింది కాబట్టి ఆయనని ఆ సమయం వచ్చినప్పుడు ఆయనని మరి పంపిస్తారనమాట. శతాధిపతి పేరు జూలియస్, ఆయనతో ఈయనని పంపిస్తారు. సో ఇంకా కూడా చాలామంది ఉంటారనమాట, ప్రిజనర్స్ అందరూ, ఖైదీలు ఉంటారు. వాళ్ళందరితో కూడా వెళ్ళినప్పుడు అక్కడ దారిలో వాళ్ళకి ఓడ ఏమవుతుంది, బద్దలైపోతుంది. సో షిప్రెక్ అవుతుంది అనమాట. సో అక్కడ నుండి మరి ఏ విధము అట్లా దేవుడు మరి మాల్టా అనే ప్లేస్కి అక్కడికి వెళ్ళడము, ఆ ద్వీపానికి వెళ్ళడము, వాళ్ళు అక్కడ ఉంటారు. తర్వాత అక్కడ నుండి వింటర్ అంటే శీతాకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకొక ఓడలో వాళ్ళని పంపిస్తారనమాట. సో అప్పుడు రోమ్కు వాళ్ళు రావడము జరిగింది. సో రోమ్కి రావడము మరి జూలియస్ అని ఎవరైతే ఉన్నాడో, సెంచురియన్ ఉన్నాడో, శతాధిపతి ఉన్నాడో, ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటాడనమాట, చాలా మంచిగా ఉంటాడనమాట. ఎందుకంటే అందరికీ కూడా తెలుసు ఈయన రోమా పౌరుడు అని తెలుసు వాళ్ళకి. సో రోమా పౌరుడు అని తెలుసు. మరి ఆయననే అడుక్కున్నాడు కైసర్ దగ్గరికి వెళ్ళడం. వీళ్ళు ఏం పంపించలేదు, కానీ ఆయన్నే అడుక్కున్నాడు, నేను ఆయన దగ్గర పోయి నేను చెప్పుకుంటానని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎలాంటి మర్డరరో, ఎలాంటి నరహత్య చేసినవాడో, ఎవరిని దొంగతనం చేసినవాడు అలాంటి వాడు కాదు. ఆయన క్రీస్తు కొరకు నిలబడినవాడు కాబట్టి అందరూ కూడా ఆ జూలియస్ అనే శతాధిపతి కూడా ఈయనకు చాలా మంచి మర్యాద ఇచ్చి మంచి అభిమానంతో ప్రేమతో ఆయన ఉన్నాడనమాట. సో ఆయనకు చాలా ఏంటంటే ఫ్రీడమ్ కూడా ఇచ్చారు ఆయన. సో అప్పుడు రోమ్కు వాళ్ళు చేరుతారు. దేవుని వల్ల వాళ్ళు ఏంటంటే అందరూ కూడా కలిసి అక్కడ వెళ్ళిపోతారనమాట. సో దేవుడు వాళ్ళకి చాలా సహాయం చేస్తారు. మరి ఎవరు కూడా చనిపోకుండా 276 మంది ఖైదీలు అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా సేఫ్గా వెళ్ళి చేరడము జరిగింది. దాని తర్వాత అక్కడ ఆయన ఖైదీగా ఉంటాడు. అక్కడ కూడా 2 సంవత్సరాలు ఖైదీగా ఉంటాడు. కానీ అక్కడ చాలా మంచి ఫ్రీడమ్ వాళ్ళు ఇచ్చారనమాట ఆయన. ఒక ఖైదీలాగా కాకుండా, అంటే ఆయన బయటికి వెళ్ళి చెప్పడానికి లేదు, కానీ చాలామంది ఆయన దగ్గరికి రావడం, వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆయన సువార్త చెప్పడం జరిగింది. దానికి ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరము కలిగించలేదన్నమాట.
అలా కలిగించకుండాను మరి ఆయన ఏం చేశాడు, అక్కడ ఉన్న యూదులందరినీ కూడా పిలిపించి వాళ్ళతో కూడా చెప్తారనమాట. పెద్దవాళ్ళు ఉంటారు కదా, యూదులకు పెద్దవాళ్ళు నాయకులు ఉంటారు, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు కూడా చెప్తారనమాట, నేను ఇక్కడ రోమ్కి వచ్చింది ఏమో మా మా స్వజనాల మీద నేను నేరారోపణ ఏం చేయడానికి వరకు నేను రాలేదు, కానీ ఈ విధంగా అక్కడ జరిగింది, ఎందుకంటే వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, మరి నన్ను విడుదల చేయాలని అనుకున్నారు. అక్కడ ఉన్న గవర్నర్స్ వాళ్ళందరూ కూడా విడుదల చేయాలంటే కూడా మరి వీళ్ళు అడ్డం వచ్చారు, ఎవరు యూదులు అడ్డం వచ్చారు. కాబట్టి నేను కైసర్ దగ్గర నేను మాట్లాడుకుంటానని చెప్పాను కాబట్టి నేను ఇక్కడ వచ్చాను. అయినప్పటికీ నాకు ఎలాంటి కోపం వాళ్ళ మీద ఏమీ కూడా లేదు, వాళ్ళకి విరుద్ధంగా కూడా నేను ఏమీ లేను అని చెప్పి మరి వాళ్ళకి సువార్త అంటే యేసుక్రీస్తు గురించిన సువార్త నిమిత్తమే నేను బందీగా ఉన్నానని కూడా ఆయన చెప్తారు. అప్పుడు వాళ్ళకు కూడా ఆయన ఏం చేశాడు, నెక్స్ట్ డే వాళ్ళందరూ వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా ఆయన ఏం చేశాడు, సువార్త చెప్తాడు. సో అంతవరకు ఏమవుతుందంటే మనకు అపోస్తుల కార్యంలో కంప్లీట్ అవుతుంది. అది 28th చాప్టర్ ఉంది కదా, 28th చాప్టర్లో ఏమవుతుందంటే ఇంతవరకు రోమాకు వెళ్ళి అక్కడ ఆయన ఉండడము, మరి యూదులతో మాట్లాడడము, వాళ్ళకు కూడా సువార్త చెప్పడం. కానీ యూదులు అంతా విన్న తర్వాత కూడా కొంచెం వరకు వాళ్ళు వింటారు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే వాగ్వాదం అనేది భేదాభిప్రాయాలు వచ్చాయన్నమాట. సో అప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఆయన చెప్తారనమాట, మీరు వింటారు కానీ మీకు అర్థం కాదు, మీరు చూస్తారు కానీ దాన్ని మీరు చూడనట్టే ఉంటారు అని చెప్పేసి వాళ్ళతో చెప్తారు. అంటే ఎన్నిసార్లు విన్నా కూడా సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారని చెప్పేసి చెప్తాడు. ఇప్పటి నుండి ఈ సువార్త ఎక్కడికి వెళ్తుంది, అన్యుల దగ్గరికి వెళ్తుంది. సో ఎవ్రీ టైమ్ ఇది సేమ్ థింగ్ హీ వాజ్ డూయింగ్. ఈవెన్ బిఫోర్ కూడా ఆయన ఏంటంటే ముందు యూదులకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు, ముందు యూదులకు తర్వాత గ్రీకుల వాళ్ళకి. సో యూదులకు చెప్పి మరి వాళ్ళు వద్దు అని చెప్పినప్పుడు, మాకు అవసరం లేదు అని చెప్పినప్పుడు, దెన్ హీ వెంట్ టు ద జెంటైల్స్. అప్పుడు ఆయన అన్యుల దగ్గరికి వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా మనం చూస్తే పౌలు సేమ్ ప్యాటర్న్ని ఆయన ఫాలో చేస్తూ వచ్చాడు. సో అక్కడ ఆయన 2 years ఎక్కడ రోమ్లో 2 సంవత్సరాలు ఆయన ఖైదీగా ఉన్నాడు. సో అక్కడ ఒక స్టాచ్యుటరీ లా లాగా ఉన్నది ఏంటంటే 2 years లోపల వాళ్ళు ఏం చేయాలా, ఎవరైతే ఈయన మీద నేరం మోపుతున్నారో వాళ్ళు చెప్పాలా, నేరం మోపాల. సో వాళ్ళు రాకుండా ఒక 2 years అయిపోయింది కాబట్టి అక్కడ యూదులు ఇక్కడ వచ్చి చెప్పడానికి అంత టైం పట్టింది కాబట్టి అక్కడే ఆయన 2 years ఆయన ఏమున్నాడు, ఆయన ఖైదీగా ఉన్నాడు. సో ఖైదీగా ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి అని మనం చూస్తే ఒక సైనికుడు ఉంటాడు, తప్పకుండా రోమా సైనికుడు ఉంటాడు. మరి ఆయన చేతికిను ఇంకా పౌలు చేతికి, ఖైదీ అయిన పౌలు చేతికిను ఏముంటుంది, సంకళ్ళతో కట్టి ఉంటారనమాట. సో జాగ్రత్తగా వాళ్ళు పారిపోకుండా ఉండడానికి వరకు ఆ విధంగా వాళ్ళు ఉంటారు. ఆయన ఏం చేసేవాడంటే అక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా ఆయన సువార్త చెప్తూ వచ్చాడు. సో ఈవెన్ వాళ్ళతో ఉన్న సైనికుల కన్నదరు కూడా, అంటే ఇప్పుడు అందరూ ఒకటే ఉండరు కదా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అట్లా మారుతూ ఉంటారనమాట. ఒక మార్నింగ్ ఒకరు ఉంటారు, ఆఫ్టర్నూన్ ఒకరు ఉంటారు, నైట్ ఒకరు ఉంటారు, ఆ విధంగా షిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఆ విధంగా వీళ్ళందరూ రోమా సైనికులు అనమాట, అంటే కైసర్ దగ్గర ఉన్న సైనికులు. వీళ్ళందరూ కూడా పౌలుతో కట్టబడి ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళందరికీ కూడా సువార్త చెప్పడం ద్వారా వాళ్ళ గార్డ్స్ అన్నారు, సెక్యూరిటీ గార్డ్స్ ఎలాగ ఉన్నారు, ఖైదీల్ని గార్డ్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ కూడా దేవుని సువార్తని వినడం ద్వారా వాళ్ళు రక్షణ పొందడం మొదలుపెట్టారనమాట. సో ఆ విధంగా దేవుడు అక్కడ గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు. పౌలు మరి రోమ్కి వచ్చిన తర్వాత ఆయన జీవితాన్ని 3గా మనం విభజించవచ్చు. ఏంటంటే మొదటిగా ఆయన 60 నుండి 62 AD వరకు ఆయన ఎక్కడ ఉన్నాడు, మొదటి శిక్ష ఆయన అనుభవించాడు అనమాట. సో అక్కడ రోమ్లోనే ఆయన ఉండి మరి అక్కడ ఆయన్ని ఒక ఖైదీగా ఆయనని అక్కడ పెట్టడం జరిగింది. యూదులు వచ్చి ఆయన మీద నేరం మోపే వరకు ఆయన అక్కడ ఉన్నాడు. తర్వాత 63 నుండి 67 వరకు ఆయనకు విడుదల కలిగిందనమాట. ఎందుకు విడుదల కలిగిందంటే ఎప్పుడైతే 62లో మరి ఎప్పుడైతే యూదులు వచ్చి ఆయన మీద నేరం మోపడానికి వచ్చారు. సో ఆయన మీద నేరం మోపింది ఏంటి అని మనం చూస్తే, మనము అపోస్తుల కార్యము 24:5-6లో మనం చూస్తే, ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడినై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను కనుక మేము అతనిని పట్టుకుంటిమి. సో ఇదే అనమాట.
ఇవే ఆయన మీద ఉన్న నేరం, ఇంకా ఎలాంటి వేరే నేరం లేదు. సో ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నీరో ముందు, అప్పుడు ఆ టైంలో రోమా కైసర్ ఎవరంటే నీరో. ఆయన 54 to 68 వరకు ఆయన చక్రవర్తిగా ఉంటాడనమాట. సో ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఫస్ట్ నిలబడడం జరిగింది. ఆ జరిగినప్పుడు ఈ నేరాలు ఆయన మీద మోపినప్పుడు ఆయనని ఏం చేశారు, ఆయనలో ఎలాంటి ఇది లేదు, ఏం నేరం లేదు, అది శిక్షకు కావాల్సినది ఏమీ లేదు కాబట్టి శిక్షించవలసిన అవసరం లేదు, ఆయనని విడుదల చేసినట్టు మనం చూస్తున్నాం అనమాట. తర్వాత 63 నుండి 67 వరకు ఆయన ఏంటంటే ఫ్రీడమ్ ఉందన్నమాట. ఆయనకు ఫ్రీడమ్ ఇచ్చేసారు వెళ్ళమని చెప్పేసి. సో వెళ్ళినప్పుడు ఆయన అనేక స్థలానికి ఆయన వెళ్తున్నాడు అనమాట. అప్పుడు ఆయన ఫ్రీడమ్ ఆయనకు దొరికింది కాబట్టి అక్కడ ఆయన సువార్త చేస్తాడు. మళ్ళీ ఆయన వేరే స్థలానికి వెళ్ళడము జరిగింది. తర్వాత 67 to 68 ఆ సమయంలో ఇంకా కొన్ని విషయాలు జరిగింది. అప్పుడు మళ్ళీ ఆయనని అరెస్ట్ చేసి మళ్ళీ ఆయనని రోమ్కి తీసుకొచ్చారు. మరి ఆ సమయంలో ఆయన రెండో ఇంప్రిజన్మెంట్ అనేది, రెండోసారి ఖైదీగా ఆయన ఉన్నాడు. దాని తర్వాత ఆయన మరణిస్తాడు. సో ఇక్కడ మనం మొదటిగా అంటే సెకండ్ టైం ఎప్పుడైతే ఖైదీగా ఉంటాడో అప్పుడు చాలా కష్టంతో ఉన్న ఒక సమయం అనమాట. కానీ ఈ ఫస్ట్ టైం ఏదైతే ఆయన ఇంప్రిజన్మెంట్ వచ్చిందో అక్కడ ఆయనకు ఫ్రీగా ఉన్నాడనమాట. అందరూ వచ్చి ఆయనకు సహాయం చేయడానికి ఆయనకు పర్మిషన్ ఉండింది. ఆయన ఫ్రెండ్స్ రావచ్చు, మరి ఫైనాన్షియల్ అంటే ఆర్థిక సహాయం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినప్పుడు అది కూడా ఆయన తీసుకోవచ్చు. మరి అనేక విధంగా ఆయనకు ఏంటంటే మంచి ఫ్రీడమ్ని ఆయనకు ఇచ్చారు. అంటే ఆయన గార్డ్ ఉన్నాడు, సోల్జర్ ఉన్నారు, ఆయనతో ఉన్నాడు, కానీ అయినప్పటికీ కూడా ఆయనకు ఫ్రీడమ్ మాత్రం ఫ్రీగా ఇచ్చాడు అనమాట. సో ఆ సమయంలో అనేక విధంగా ఆయన ఏంటంటే ఆయన అనేక సువార్త చెప్పడం. ఇప్పుడు ఒనిసిమస్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఒనిసిమస్ ఎవరు అంటే ఆయన ఒక స్లేవ్ అనమాట. స్లేవ్ అంటే ఆయన ఒక బానిసుడు. ఎవరికి? ఫిలెమన్ అనే ఒక రిచ్ పర్సన్, ఒక చాలా ధనవంతుడైన ఒక ఫిలెమన్ అనే ఒక వ్యక్తి కొలొస్సీలో ఉంటాడు అనమాట. ఆయనకు ఈయన ఏంటి అంటే ఈయన ఒక బానిసుడు. సో ఆయన ఏం చేస్తాడు, అక్కడ ఫిలెమన్ దగ్గర నుండి పారిపోయి వచ్చేస్తాడు అనమాట. పారిపోయి వచ్చినప్పుడు ఆయన పౌలుని కలుస్తాడు. అప్పుడు పౌలు ఆయనని కూడా ప్రభువులో నడిపిస్తాడు. సో నడిపించినప్పుడు ఆయన్ని మళ్ళీ తిరిగి ఆయన యజమానుడైన ఫిలెమన్ దగ్గరికి పంపిస్తాడు అనమాట. ఒక లెటర్ రాసి పంపిస్తాడు. ఆ ఫిలెమన్ అనేది కూడా ఉంది. అది ఫస్ట్ ఇంప్రిజన్మెంట్, మొదటిసారి ఖైదీగా ఉన్నప్పుడు ఆ ఫస్ట్ ఇంప్రిజన్మెంట్ టైంలో ఆయన ఒక లెటర్ కూడా రాసి ఆయనకి ఇచ్చి ఆయన యజమానుడితో ఏం చేస్తాడు, కలుపుతాడు అనమాట. సో ఆ విధంగా అనేక విధంగా ఆయన మనుషుల్ని ఆయన ప్రభువులో రావడానికి సహాయం చేశాడు. అదే కాకుండా ఆ సమయంలో విజిటర్స్ అని డిఫరెంట్ పీపుల్ అక్కడ వచ్చేవాళ్ళు అనమాట. వేరే స్థలం నుండి, అంటే సంఘస్థులు కూడా వచ్చేవాళ్ళు అనమాట. డిఫరెంట్ ప్లేసెస్ నుండి, కొరింథీలు నుండి, వేరే డిఫరెంట్ ప్లేసెస్ నుండి, ఆ సంఘాల నుండి వచ్చినప్పుడు అక్కడ జరిగే ప్రాక్టికల్గా ఏమేమి జరుగుతున్నాయి చర్చెస్లో, మరి వాళ్ళకి ఏమేమి డౌట్స్ ఉన్నాయి, ఏమి సందేహాలు ఉన్నాయి, అవంతా కూడా తీసుకొచ్చి చెప్పినప్పుడు ఆయన ఏంటంటే ఇంకా దాన్ని బట్టి కూడా ఆయన ఏం చేశారు, ఆయన లెటర్స్ రాసి, అంటే పత్రికలు రాసి వాళ్ళకు పంపించడం అనేది జరిగిందనమాట. సో ఇలాంటి అన్ని చిన్న చిన్న పనులన్నీ కూడా ఆయన చేశారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, కొన్ని ఇది కూడా రాశారనమాట, పత్రికలు కూడా ఆయన రాశారు. సో ఈ మొదటిసారి ఆయన ఖైదీగా ఉన్నప్పుడు ఏ సంవత్సరం చెప్పాను మీకు, 60 to 62 ఈ పీరియడ్లో 4 పత్రికలు రాశారనమాట. ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తర్వాత కొలొస్సీకి రాసిన పత్రిక, ఫిలెమన్ 4 పత్రికలు ఆయన ఈ సమయంలో రాశారు. సో హీ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. దీస్ ఆర్ కాల్డ్ ద ప్రిజన్ ఎపిసిల్స్, అంటే ఆయన ఖైదీగా ఉన్నప్పుడు రాసిన పత్రికలు అంటారు. ఏమేమి? ఎఫెసీలు, ఇంకా ఫిలిప్పీలు, కొలొస్సీ, ఇంకా ఫిలెమన్, ఈ 4 పత్రికలు. మరి దీంట్లో మనం చదువుకుంటే చాలా అంత డాక్ట్రిన్కి సంబంధించి, అంటే స్పిరిచువల్గా మనం ఆత్మీయంగా మనం ఏ విధంగా ఎదగాలి, క్రీస్తు గురించిన మర్మాలు, మనం ఆత్మీయంగా ఏ విధంగా మనకు దేవుడిచ్చిన పొజిషన్ ఏంటి క్రీస్తులో. ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే క్రీస్తులో మనము ఏమై ఉన్నాము, ఆయనతో పాటు మరణించి, ఆయనతో పాటు తిరిగి లేచి, ఆయనతో పాటు మనము తండ్రి కుడి పక్షంలో క్రీస్తుతో పాటు మనం కూర్చున్నాము. సో ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా దీంట్లో రాయబడింది. తర్వాత అన్ని విషయాలు, సంఘం గురించి, క్రీస్తు మందిరంగా, దేవుని మందిరంగా మనం ఉన్నాము, ఆ విషయాలంతా కూడా అదంతా కూడా మన లెసన్లో మనము చదువుకోవచ్చు. సో అలాంటిది చాలా మర్మమైన విషయాలంతా కూడా దాంట్లో
తెలియపరచబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అది కూడా ఏంటంటే మీరు సంతోషంగా ఉండండి. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా మీరు ఎలాంటి బాధపడకూడదు. ఎప్పుడు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. మీరు క్రీస్తునందు సంతోషించండి. మళ్ళీ నేను చెప్తున్నాను, మరలా నేను చెప్తున్నాను, మీరు క్రీస్తునందు సంతోషించండి. సో ఈ విధంగా మనకు ఈ లోకంలో ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినప్పటికీ కూడా క్రీస్తు యందు మనము సంతోషించడానికి ఎప్పుడు కూడా మనకేముంది, ఒక అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మనకు ఉంది. అంటే ఆయనందు మనకు ఎప్పుడు సంతోషమే. ఈ లోకంలో మనకు శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. ఇప్పుడు యేసుప్రభు అన్నారు, మీరు ఎంత మాత్రము భయపడకండి. ఏంటి, బీ ఆఫ్ గుడ్ చియర్, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. ఈ లోకంలో మీకు ఉంటాయి కష్టాలు, కానీ ఇవన్నిటిని నేను ఓవర్కమ్ చేశాను కాబట్టి మీరు నా సమాధానం మీకు నేను ఇస్తాను. సో ఆ విధమైన విషయాలు యేసుప్రభు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా మరి పౌలు కూడా వాళ్ళని బలపరచడానికి వరకు అనేక విషయాలు ఆయన ఈ పత్రికల్లో రాశారనమాట. మరి పౌలు ఒక ఖైదీగా ఉన్నప్పుడు ఉన్న జీవితము ఎలాగుందంటే దేవుని రాజ్య సువార్తని ప్రకటించడానికి చాలా చాలా సహాయం చేశాయి అనమాట. అంటే రోమ్ అంటే అది చాలా రోమా సామ్రాజ్యం, రోమ్లోనే ఉన్నాడు ఆయన. మరి ఇంకా కైసర్ రాజభవనంలో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, రాజభవనంలో కూడా సువార్త వెళ్ళడానికి ఆయనకు దీని ద్వారా ఏంటంటే ఒక గొప్ప అవకాశంని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. రాజుల ముందు కూడా నేను నిలబెడతానని చెప్పాడు. సో ద గ్రేటెస్ట్ రాజు ఆ టైంలో ఈ లోకంలో ఎవరంటే నీరోనే, ఆయన్నే అనమాట. సో ఆయన ముందు ఆయన నిలబడడానికి, మరి అక్కడ కూడా సువార్త ప్రకటించడానికి, మరి అక్కడ అంటే ఆయన రాజభవనంలో ఉన్న మనుషులందరూ కూడా మరి అందరికీ తెలిసిపోయిందనమాట. సో రాజభవనంలో ఉన్న అందరికీ కూడా ఏం తెలిసిపోయిందంటే పౌలు దేని కొరకే ఖైదీగా ఉన్నాడంటే యేసుక్రీస్తు నామం నిమిత్తమే ఆయన ఖైదీగా ఉన్నాడు. ఆయన సువార్త ప్రకటించడం బట్టి ఆయన సంకెళ్ళు ఉన్నారనేది అందరికీ కూడా తెలిసిపోయిందనమాట. సో ఈ విధంగా ఒక గొప్ప ఒక స్పెషల్ స్టేటస్ని ఆయన అక్కడ అనుభవిస్తూ వచ్చాడు అనమాట. ఈ నీరో ఎప్పటి నుండి ఎప్పటి వరకు అక్కడ రాజ్యం చేశాడు, పరిపాలించాడని మనం చూస్తే 54 to 68 సంవత్సరంలో, అంటే 14 years ఆయన అక్కడ చక్రవర్తిగా ఉన్నాడనమాట. సో ఈయన ఏంటంటే క్రైస్తవుల్ని చాలా చాలా హింసించడము జరిగింది. ఎలాగ హింసించేవాడంటే వాళ్ళని అంటే యాంఫీ థియేటర్ అని ఉంటుంది అనమాట. యాంఫీ థియేటర్లు అంటే కొవ్వొత్తిలాగా వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని కాల్చేస్తాడు అనమాట. ఎవరిని, క్రైస్తవుల్ని. తర్వాత అంటే బిగినింగ్లో కాదు, తర్వాత ఆయన ఈ విధంగా చేయడం మొదలుపెట్టాడు అనమాట. తర్వాత అంటే ప్రాణంతోనే వాళ్ళని కాల్చివేయడము. తర్వాత ఇది ఉంటాయి కదా, క్రూర మృగాలు ముందు వాళ్ళని ఇట్లాగా పడేస్తారనమాట. పడేస్తే అవి వచ్చి అట్లాగా ఫుల్ తీసుకొని తినేస్తాయి అనమాట. సో ఈ విధంగా వాళ్ళని మరి చంపేయడం, వాళ్ళని సిలువ వేయడము. సో అట్లా ఏంటంటే వాళ్ళకి ఒక ఇది జరిగింది. ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా అదే జరుగుతుంది. ఏంటంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా, యేసుప్రభు ఎప్పుడైతే జన్మించారో హేరోదుకి భయం వచ్చేసింది. యూదుల రాజు వచ్చాడు కాబట్టి నా రాజ్యం ఏమైపోతుందో అని. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు, మన హృదయంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చారు. కానీ లిటరల్గా అక్షరార్థంగా ఒక దేవుని రాజ్యంని ఈ లోకంలో స్థాపించడానికి ఆ సమయం కాదు ఇది. అది రాబోయే దినాల్లో ఉంటుంది. 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు వస్తాడు, ఆయన లిటరల్గా అది జరుగుతుంది. కానీ ఇప్పుడైతే మన హృదయంలో దేవుని రాజ్యము స్థాపిస్తున్నాడు. సో ఆ విధంగా ఉన్నప్పుడు అందరూ కూడా ఏమనుకుంటున్నారు, యూదులు కూడా అదే అనుకున్నారు. యేసుప్రభు వచ్చాక మెస్సయా వస్తే మాకు విడుదల వస్తుంది, రోమియోల దగ్గర నుండి విడుదల వచ్చేస్తుంది, మేము ఏమైపోతాము, మాకు విడుదల వచ్చేస్తుంది కాబట్టి మాకు సొంత దేశం ఉంటుంది. సో అదే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకనే దే వేర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఆయన యేసుప్రభు మెస్సయా ఇంత హంబుల్గా వచ్చారు, ఇంత దినస్థితిలో వచ్చారు, ఒక చిన్న పువర్ పీపుల్ ఫ్యామిలీలో జన్మించారు, అంత కూడా దేవుని వాక్యంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి కావాల్సింది ఒక గొప్ప రాజు. కానీ రాజు మహిమ తర్వాత వస్తుంది. ముందైతే ఆయన హంబుల్గానే తాను తగ్గించుకొని సిలువ వరకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది. సో ఈ రెండు మధ్యలో వాళ్ళకి ఏంటంటే పెద్ద అనుమానంని బట్టి, మిస్అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళు కూడా యేసుక్రీస్తుని ఏం చేశారు, వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. సో అదేవిధంగా రోమీలకు కూడా అదే ఫీలింగ్ అనమాట. ఎందుకంటే రోమా దేశంలో రోమీలు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకు అనేక దేవతలు ఉంటాయి. సో ఆ విధంగా వీళ్ళు ఉండరు, వాళ్ళు క్రీస్తుని మాత్రమే వెంబడిస్తారు. సో అక్కడ ఉన్న వాళ్ళ ఆచారాలని వీళ్ళు ఫాలో అవ్వరు. సో ఇదంతా కూడా వాళ్ళకి ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ పీపుల్
అనే ఫీలింగ్ వాళ్ళకి ఉంది. మరి వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తున్నారు, వాళ్ళు మరి దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నారు అనే విషయాలంతా కూడా పక్కన పెట్టేసి మా రాజ్యానికి ఏమొస్తాయో అనే ఫీలింగ్ వాళ్ళకు వచ్చిందనమాట. సో అందు నిమిత్తమే వాళ్ళు ఏంటంటే క్రైస్తవుల్ని వాళ్ళు ఏంటంటే హేట్ చేయడము, వాళ్ళు ఏం చేస్తారు, క్రైస్తవుల్ని వాళ్ళు ద్వేషించడము జరిగింది. సో అందరు కూడా ద్వేషించడం అనేది జరిగిందనమాట. ఈ నీరో అనేవాడు ఇలాంటివి అన్నీ కూడా ఆయన చేశాడు. ఆయన సొంత తల్లిని ఇంకా సహోదరుని కూడా ఆయన చంపివేశాడనమాట. సో అలా అంటే క్రూరుడు అనమాట ఆయన. అదే కాకుండా రోమ్ అనే సిటీలో ఆయన ఏమనుకున్నాడంటే అది చాలా పాత సిటీ అనమాట. ఆ పాత పట్టణాన్ని ఆయన పూర్తిగా తుడిపి వేసేసి కొత్తగా కట్టాలని ఆశపడినాడు. సో అందు నిమిత్తమై ఏం చేశాడు, అది కూల్చాలి కదా, మరి పాతదంతా కూడా కూల్చి వేసేయాలి కాబట్టి అది కూల్చడానికి మరి అందరూ కూడా అడ్డొస్తారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అంతా కూడా పాడైపోతుంది కదా, వాళ్ళందరూ ఇల్లంతా కూలిపోతే వాళ్ళకి బాధ కలుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా దానికి అగేన్స్ట్గా ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మెల్లగా చెప్పి ఆయననే నీరోనే అది అగ్ని అంటించేసేయండి అని చెప్పేశాడు ఆ సిటీకి, ఆ పట్టణానికి. సో అదంతా కూడా కాలుతుందనమాట. అంత పట్టణం అంతా కాలుతుంటే అది క్రైస్తవుల మీద వేసేసాడు అనమాట. క్రైస్తవులే చేశారని చెప్పేసి. సో అందరూ కూడా మరి క్రైస్తవులు అంటే వాళ్ళకి కోపం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే క్రైస్తవులే చేశారని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మేసి మరి క్రైస్తవుల్ని మరీ ఘోరంగా అదే ఆయనకు ఒక లేమ్ ఎక్స్క్యూజ్ లాగా అయిపోయిందనమాట. దాన్ని బట్టి ఇలాగా వాళ్ళని హింసించడం అది మొదలుపెట్టాడనమాట. సో క్రైస్తవుల్ని ఆ విధంగా వాళ్ళని నాశనం చేయడము జరిగింది. సో దాని తర్వాత వాళ్ళు చెప్తారనమాట, నీరో ఆయన ఎప్పుడైతే రోమ్ వాజ్ ఇన్ ఫైర్, అదే ఎప్పుడైతే కాలిపోతున్న సమయంలో ఆయన మంచిగా కూర్చొని మ్యూజిక్ పాడుతూ పాటలు పాడుతున్నాడు అనమాట. ఎందుకంటే హీఈస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన అనుకున్న ఇది ఆశ తీరిపోయింది. తర్వాత ఆయన ఒక మంచిగా ఒక రోమన్ సిటీ లాగా కట్టుకున్నాడు అనమాట. సో ఆ విధంగా అది కావాలని చెప్పేసి ఇలాగ యాక్సిడెంట్ అని చూపించేసి మరి అది క్రైస్తవుల మీద వేసేసి మరి ఆయన మళ్ళీ ఏం చేశాడు, ఆయన అది ఒక సిటీని ఆయన కొత్తగా కట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు. సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ థింగ్స్ అనమాట. క్రైస్తవులకు అనేక విధమైన కష్టతరమైన మార్గంలో వాళ్ళు వెళ్ళారు. సో ఆయన నీరో గురించి మనం చెప్తున్నాం కదా. సో నీరో ఏమైంది, 54 to 68 వరకు ఆయన బ్రతికాడని చెప్పాను కదా. సో 68లో ఆయన ఏం చేశాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ టు ద పీపుల్. ఇలాంటి పరిస్థితిలో కూడా మరి పౌలు ఎంతో ధైర్యంతో మరి ఎంత మాత్రం కృంగిపోకుండా మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కొరకై మరి ఎంతో ధైర్యం చెప్పుతూ అలాగా ఆయన ఏంటంటే పత్రికల ద్వారా వాళ్ళని బలపరుస్తూ వచ్చాడనమాట. అసలు రోమ్ అంటే అది ఒక పెద్ద ముఖ్యమైన ఒక పట్టణం కదా ఆ ప్లేస్. మరి అక్కడ ఏంటంటే అనేక స్థలం నుండి అనేక దేశాల నుండి ఏం చేస్తారంటే వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి వరకు ఏం చేస్తారు, ఒక అంబాసిడర్ అంటే రాయబారి అనే ఒకరు ఉంటారనమాట. ఆ దేశాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేయడానికి వరకు రాయబారులు ఉంటారనమాట. సో వాళ్ళు ఎలాగ ఉంటారంటే చాలా అంటే మంచిగా చాలా వెలగలిగిన అలాంటి దాన్ని చైన్స్ అని అంటే వాళ్ళ ధనంని వాళ్ళు చూపించుకోవడానికి మరి వాళ్ళ దేశంకు ఉన్న ఆ విలువని చూపించుకోవడానికి మంచి మంచి చైన్స్ వేసుకొని అంత ఉంగరాలు వేసుకొని ఆ విధంగా వాళ్ళు వస్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉంటారు. తర్వాత వాళ్ళు ఫ్రీగా వాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. వాళ్ళకు చాలా మంచి గౌరవము మర్యాద వాళ్ళకు అందరూ కూడా ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ వేరే దేశస్తులు ఆ దేశాన్ని రిప్రజెంట్ చేయడానికి రోమాలో వచ్చి ఉంటారన్నమాట. సో అదేవిధంగా పౌలు కూడా ఏమంటాడంటే నేను క్రీస్తు కొరకే రాయబారిని, కానీ వాళ్ళకేమో ఇక్కడ అంటే వాళ్ళు వేసుకున్నదేమో గోల్డెన్ చైన్స్ వేసుకున్నారు, కానీ నేను ఏం వేసుకున్నాను, నేను పరలోకం క్రీస్తు కొరకే నేను ఏంటంటే ఒక రాయబారిని నేను సంకళ్ళలో ఉన్నాను. దేనికి ఉన్నాను, ఈ సంకళ్ళ అంటే అది ఒకటే డిఫరెన్స్ అనమాట. వాళ్ళేమో చైన్స్ మంచి మంచి చైన్స్ వేసుకొని వాళ్ళు గొప్పగా చూపించుకున్నారు, కానీ నాకేం దొరికింది, మాకు ఈ సంకళ్ళు దొరికింది. కానీ నేను దేనికి రాయబారిను, క్రీస్తుకు రాయబారిను, మరి పరలోకానికి రాయబారిని అని ఆయన చెప్పుకుంటాడనమాట. సో ఆ విధంగా అది మనం ఇక్కడ కూడా చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడండి 6:19లో, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా
ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మేలుకోగా ఉండుడి అని సంఘంకు రాస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి ఆయన రాస్తున్నాడు అనమాట. సో నా కొరకు ఇప్పుడు ఆయన ఎలాగున్నాడు, ఆయన ఒక ఖైదీగా ఉన్నాడు. సో క్రీస్తు మర్మంని మరి అది ప్రకటించడానికి నాకు కావలసిన వాక్శక్తిను మరి ధైర్యంను మరి పరిశుద్ధాత్మ సహాయంను నాకు కలిగినట్టు మీరందరూ కూడా ప్రార్థన చేయండి అని ఆయన సంఘంతో ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. ఏంటంటే మనము మరి ఏది దేవుని కార్యాలు చేయాలంటే కూడా మనకు పరిశుద్ధాత్మ సహాయం లేకుంటే మనం ఏది కూడా చేయలేం. ఇప్పుడు ఆయన ఇంతకాలము ఆయన సువార్త చేసి కూడా ఆయనకి ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ సహాయం. అంటే సంఘస్థుల ప్రార్థన కూడా కావాలని కోరుకున్నాడు. అందుకనే మనం కూడా ఏంటంటే సేవకుల కొరకై మనం ఎంతగానో ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం వాళ్ళకి, ద సప్లై ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాళ్ళకి కావాలంటే ఆత్మలో మనము ప్రార్థన చేస్తే వాళ్ళని కూడా దేవుడు గొప్పగా వాడుకుంటారు. సో అదే అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నాడని అర్థమైంది, దాన్ని ఆయన బాండ్లో అంటే ఆయన ఖైదీగా ఉన్నాడు అనేది ఇక్కడ మనకు తెలిసింది కదా. సో ఖైదీగా ఉన్నాడు అనేది ఇప్పుడు మనకు ఎక్కడ తెలిసింది, ఎఫెసీలో తెలిసింది. సో మనం ఇప్పుడు చూస్తే అసలు అపోస్తల కార్యంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాలు రోమాకు వచ్చి చేరే వరకే ఉంది. దాని తర్వాత మనకు ఏంటంటే అన్ని బైబిల్లో ఉన్నాయి కొన్ని అంటే పౌలు రాసిన పత్రికలు ఉన్నాయి కదా, దాంట్లో నుండి మనము వెతుక్కోవాలి. అలాగ మనం తీసుకొని ఇక్కడ జరిగిన విషయాల్ని మనము చదువుకుంటున్నాం అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఒక్క ప్లేస్లో మనకు దొరకదు, డిఫరెంట్ ప్లేసెస్లో మరి పౌలు రాసిన ద్వారా అది మనకు దొరుకుతుంది. ఇదంతా కూడా మరి 2 సంవత్సరాలు ఆయన ఖైదీగా ఉన్నాడు. దాని తర్వాత ఆయనకు విడుదల దొరుకుతుంది. నీరో ముందు నిలబెడతాడు. యూదులు వచ్చి ఆయన మీద నేరారోపణం చేసినప్పటికీ అది నిలబడలేదు కాబట్టి ఆయనకు విడుదల చేశారు. విడుదల చేసినప్పుడు ఆయన ఏం చేశారు, ఆయన కొన్ని ప్లేసెస్కి వెళ్ళాడని మనం చెప్పారు. దాని తర్వాత మళ్ళీ అరెస్ట్ చేశారు. మరి రెండోసారి ఆయనని మరి అరెస్ట్ చేయడము, మరి ఖైదీగా ఉంచడము, తర్వాత ఆయనకు మరణం జరిగింది. సో ఈ అన్ని థింగ్స్, ఈ 3 స్టెప్స్ కూడా మనకు ఎక్కడ నుండి కొన్ని విషయాల నుండి మనకు దొరుకుతుంది అనమాట. సో దానికి మనము డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బైబిల్ అంటే పౌలు రాసిన పత్రికల నుండే మనకు దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎఫెసీ గురించి మనము చదువుకున్నాం కదా. అదేవిధంగా మనము ఫిలిపియన్స్ 4:22లో కూడా ఉంది చూడండి. ఖైదీగా ఉన్నాడు కదా అక్కడ రోమాలో. అక్కడ ఉన్న వాళ్ళతో మరి ఆయన సువార్త చెప్పినప్పుడు వాళ్ళు కూడా రక్షణలో వచ్చారు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ విషయం కూడా మనం చూస్తే ఇక్కడ చెప్పబడి ఉంది 4:22లో ఫిలిపియన్స్కి రాసిన పత్రికలో, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. సో అంటే ఇది ఫిలిపియన్స్కి ఎప్పుడు రాశాడు, ఫస్ట్ ఇంప్రిజన్మెంట్ మొదటిసారి ఆయన ఖైదీగా ఉన్నప్పుడే ఆయన రాశాడు. సో దీంట్లో అప్పుడు రాస్తున్నాడు అనమాట. ఏమని రాశాడంటే, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. సో కైసరు ఇంటి వారు కూడా ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు అంటే కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు అంటే వాళ్ళు కూడా ఈ సువార్త ద్వారా ఏమయ్యారంటే ప్రభువుని అంగీకరించారు, వాళ్ళు రక్షణ పొందారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా శుభము తెలుపుతున్నారు, వందనములు చెప్పుచున్నారు అనేది ఇక్కడ కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మరి ఆయన ఒక సువార్థికుడుగా ఆ స్థలంలో మరి అనేక విధంగా మరి ఆయన ప్రభు సువార్తని ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళడము జరిగింది. సో ఇదంతా కూడా ఏంటంటే దేవుని చిత్తంలో ఆయన ప్లాన్లో ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చాడు. మరి యెరూషలేంకి ఎందుకు వచ్చాడు, యెరూషలేంకి ఎందుకు వెళ్ళాడు ఆయన? యెరూషలేంలో వెళితే మరి అన్ని బందీ చేస్తారు కదా, బందీ అయిపోతాడు కదా. మరి బందీ అయిపోవడం, మరి ఆయన వేరే ప్లేస్కి తీసుకెళ్ళిపోవచ్చు కదా, దేవుడు చేయొచ్చు కదా. కానీ అది కాదు, దేవుని చిత్తం ఇదై ఉందన్నమాట. ఎందుకంటే ఆయన ఎక్కడికి రావాలా, ఆయన మాల్టాకు రావాలా. మరి మాల్టాలో చాలామందికి కూడా అక్కడ సువార్త చెప్పాలి. తర్వాత మళ్ళీ ఆయన రోమ్కి రావాలా. మరి రోమ్లో వచ్చి మరి కైసరు వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు అందరికి కూడా అక్కడ వాళ్ళ సబ్జెక్ట్స్ అందరికి కూడా చెప్పాలా, సువార్త చెప్పాలా, అనేకులు మారుమనసు పొందాలా. ఒనేసిమస్ వచ్చాడు. మరి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. మరి
సంఘాలు కూడా ఏంటంటే బలపడడానికి ఎన్నో పత్రికలు రాయాలా. ఇవంతా కూడా మరి ఆయన జీవితంలో, ఆయన అనుభవం ద్వారా మరి దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షతల ద్వారా ఆ సమయంలో అవంతా కూడా వాళ్ళకు అనేక విధమైన లోతైన విషయాలు ఆయనకు తెలియపరచబడింది కాబట్టి అదంతా కూడా అది రాయగలిగాడు. మరి అదే కాకుండా వాళ్ళకే కాదు, ఇప్పుడు మనకు కూడా అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో సెయింట్ పాల్‌ది విషయము ఎంతో దేవుడు మరి ఆయన ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు మనకు బయలుపరచడం జరిగింది. సో దీస్ ఆర్ కాల్డ్ ద పాలిన్ ఎపిసిల్స్. అంటే పౌలు ద్వారా రాయబడిన ఈ పత్రికలు మనకు ఉపదేశంని తెలియపరుస్తుందనమాట. చాలా మర్మమైన విషయాల్ని తెలియపరుస్తుందనమాట. సో ఆయన జీవితం ద్వారా మరి ఇదంతా జరిగింది అనేది మనం చూసినప్పుడు మనకెంతో సంతోషము, మరి ఎంతో దేవునికి మనం స్తోత్రము చెల్లించుకుంటున్నాం. తర్వాత 2 కొరింథీ 5:20లో కూడా ఉంది ఈ విషయము. అది కూడా మనం చదువుదాం. అంటే ఇక్కడ ఎఫెసీది మనం చదివినప్పుడు ఆయన ఏంటంటే బందీగా ఉన్నాడు. కానీ ఇక 2 కొరింథీ 5:20లో మనం చదివినప్పుడు రాయబారిగా ఉన్నట్టే చూపిస్తుంది ఇక్కడ కూడా. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమిలాడుకొనుచుంటున్నాము అని చెప్తున్నాను అన్నమాట. సో క్రీస్తుకు రాయబారులమై దేవునితో పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమిలాడి కొనుచుంటున్నాము అని ఇక్కడ కూడా ఆయన చెప్పేదంటే క్రీస్తుకు రాయబారులం అనేది తెలియపరుస్తాడు. కానీ ఇప్పుడు ఆయన 2 కొరింథీ రాసినప్పుడు ఆయన ఏంటంటే ఆయన బందీగా లేడనమాట. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే అక్కడ ఆయన బందీగా ఉన్నాడని మనము చూస్తున్నాం. సో 2 కొరింథీ 5:20 ఏదైతే 5 అంటే 2 కొరింథీ రాసినప్పుడు ఆయన ఏంటంటే బందీగా లేడు. అంటే మొదటి బందీగా ఉన్నాడు. బందీగా అయిపోయిన తర్వాత ఆయనకు విడుదల వచ్చింది 63 to 67 ఆ పీరియడ్లో అది రాయబడింది అనమాట. ఏది 2 కొరింథీ రాయబడింది. కాబట్టి అక్కడ ఆయన బందీగా లేదని తెలుస్తుంది. కానీ ఎఫెసీయులు రాసినప్పుడు ఆయన బందీగా ఉన్నాడు. అది మొదటిసారి ఆయన జైల్లో ఉండడము జరిగిందనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే వీఆర్ టేకింగ్ అవుట్ ఫ్రమ్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్. పౌలు రాసిన పత్రికల ద్వారానే మనం ఇదంతా కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఆల్సో. సో హిస్టరీ నుండి కూడా మనకు దొరుకుతుందనమాట ఇలాంటి విషయాలు. సో దిస్ ఇస్ అప్రాక్సిమేట్లీ 1 or 2 years ఇటు అటు ఉండొచ్చు మేబీ, కానీ దట్ ఈస్ ద వెరీ క్లోజ్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ మొదటి ఇది జరిగింది. సో నేను చెప్పాను కదా 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చి మరి ఆయన మీద ఏం చెప్పారు, వాళ్ళు చెప్పిన నేరారోపణలు ఏది కూడా నిలబడలేదు కాబట్టి ఆయనకేమి ఇచ్చారు, ఆయనకు విడుదల ఇచ్చారు. నీరో ఉన్నప్పుడే, రాజు నీరోనే ఆయనకు విడుదల చేసినప్పుడు మళ్ళీ ఆయన సేవకు మరి ఫ్రీగా, అంటే అలా ఖైదీగా కాకుండా ఆయనకు విడుదల వచ్చింది కాబట్టి ఆయన అనేక కొన్ని స్థలాలకు ఆయన వెళ్ళినట్టు కూడా మనము చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇప్పుడు సెకండ్ పీరియడ్ నేను చెప్తున్నాను. ఇంతవరకు మనం ఏం చేసాం, మొదటిసారి ఖైదీగా ఉన్నప్పుడు, రోమాలో మొదటిసారి ఖైదీగా ఉన్నప్పుడు జరిగిన విషయాలంతా కూడా ఇప్పుడు మనము మాట్లాడుకున్నాము. ఇప్పుడు 63 to 67 63 నుండి 67 ఈ పీరియడ్లో జరిగిన విషయాలు ఏంటంటే ఆయనకు విడుదల వచ్చింది, ఆయన రిలీజ్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఖైదీ కాదు కానీ ఆయన డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఆయన సువార్త చేయడం మొదలుపెట్టాడు అనమాట. మొదటిగా ఆయన ఎక్కడెక్కడ వెళ్ళాడని మనము చూస్తాం. సో అప్పుడు ఆయనని రిలీజ్ చేశారు కానీ పర్మనెంట్గా ఆయనని ఏమీ రిలీజ్ చేయకపోవచ్చు. టెంపరీగా అయితే ఆయనకు విడుదల అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏ విధంగా బెయిల్ ఇస్తారో ఆ విధంగా మరి ఆయన అప్పటికే ఆయన ఫ్రీగా ఆయన వెళ్తున్నాడు అనమాట. సో రిలీజ్ అయితే చేశారు ఆయన. సో ఆయన ఎక్కడెక్కడ వెళ్ళాడని చూస్తే ఆయన ఫిలిప్పైకి వెళ్ళాడు. ఇంకొకటి ఏంటంటే ఆయనకు చాలా ఆశ ఒకటి ఉండిందనమాట. ఏంటంటే స్పెయిన్కి వెళ్ళాలనే ఆశ ఆయనకు ఉండిందనమాట. అది మనం రోమీలకు రాసిన పత్రిక 15:24లో చూడొచ్చు. నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహాయము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. సో ఆయనకు ఏంటంటే ఆయన ఏమంటున్నాడు,
నేను స్పెయిన్కు దేశంకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూస్తానని చెప్పేసి ఈయన రోమీలకు రాసిన పత్రికలో మనము ఇక్కడ రాస్తున్నారనమాట. అంటే స్పెయిన్కి వెళ్ళాలా అని ఆయనకు ఆశ ఉండేదన్నమాట. సో ఈ స్పెయిన్ కూడా ఆయన వెళ్ళినట్టు మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ మిషనరీ జర్నీస్లో ఎక్కడ కూడా ఆయన వెళ్ళలేదు. స్పెయిన్కి మాత్రం ఆయన వెళ్ళలేదు. కానీ ఆయన ఇప్పుడు మొదటిసారి ఆయన బందీగా ఉండి ఆయనకు విడుదల వచ్చిన తర్వాత ఆయన స్పెయిన్కి వెళ్ళి ఉంటాడని అందరు కూడా అనుకుంటున్నారనమాట. సో ఇక్కడ మ్యాప్ ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా. సో రోమ్ నుండి ఆయన వచ్చి ఆయన ఎక్కడికి వస్తున్నాడు? స్పెయిన్కి వస్తున్నాడు. ఈ స్పెయిన్లో కూడా ఆయన సేవ చేస్తున్నాడు అనమాట. స్పెయిన్లో సేవ చేసి మరి ఇక్కడ టెరగూనా అనే ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ ఆయన సేవ చేసి ఉంటాడని మనుషులు నమ్ముతారనమాట. హిస్టరీ ప్రకారము నమ్ముతారు. సో స్పెయిన్లో కూడా ఆయన సువార్తని తీసుకువెళ్ళడము జరిగింది. సో ఈ విధంగా మరి స్పెయినే కాకుండా ఇంకొకటి కూడా మనము చూద్దాం. తర్వాత ఆయన మాసిడోనియా కూడా రావడం. మాసిడోనియాకి వచ్చారు, ట్రోవాస్కి వచ్చారు, తర్వాత నికోపోలిస్కి వచ్చారు, తర్వాత గ్రీస్కి వచ్చారు. సో ఈ ప్లేసెస్ని అంతా కూడా ఆయన ఏం చేశారంటే ఆయన టచ్ చేసినట్టు మనం చూస్తున్నామన్నమాట. సో ఇక్కడ ఎఫీసస్, సో దీస్ ఆర్ ద ప్లేసెస్. సో ఏషియా మైనర్లో వచ్చిన తర్వాత ఆయన ట్రోవాస్కి వస్తాడనమాట. ట్రోవాస్ నుండి మళ్ళీ మాసిడోనియాకు రావడం, యూరప్, మాసిడోనియాలో నికోపోలిస్. ఇదంతా మనము రెఫరెన్సెస్ మనం చూద్దాం. నికోపోలిస్కి రావడం, తర్వాత గ్రీస్, అక్కయ్య అంటే గ్రీస్. సో గ్రీస్కి రావడం, తర్వాత ఇంకొక స్పెషల్ ప్లేస్ ఏంటంటే క్రీట్ కూడా ఆయన వస్తాడనమాట. క్రీట్ అనే ప్లేస్ కూడా ఆయన వస్తారు. ఆ క్రీట్ అనే ప్లేస్ కూడా ఆయన ముందు సేవ చేసినట్టు లేదు. సో క్రీట్లో కూడా ఆయన సేవ చేసిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాడు క్రీట్లో పౌలు. తర్వాత అది టైటస్, తీతు ఉన్నాడు కదా, తీతుకి అది అప్పకి చెప్తాడనమాట. సో ఆయన దాన్ని చూసుకోవాలా, అక్కడ ఉన్న సంఘంని చూసుకోవాలా అని ఆయన చెప్తాడు. సో మనము చూస్తే ఫిలిపియన్స్ ఎప్పుడు రాయబడింది? ఫిలిపియన్స్ మొదటిసారి ఖైదీగా ఉన్నప్పుడు, రోమాలో మొదటిసారి ఖైదీగా ఉన్నప్పుడు అది జరిగింది. అంటే 62 కదా. ఆ టైంలో ఆయనకు ఏంటంటే ఆయనకు విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఎవరికి? పౌల్కి. ఆయన విడుదల వస్తుంది ఆయనకు. వచ్చిన తర్వాత ఆయన ఫిలిప్పికి వెళ్తాడు అనే విషయంని ఆయన చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమైనా ఉందంటే ఫిలిప్పి రాసిన పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము 23లో మనం 23-24లో మనం చదువుదాం. సో యూ మస్ట్ నో, ఎక్కడి నుండి మనం చెప్తున్నాం అనే విషయం మనకు తెలియాలి. ఎందుకంటే ఈ రిలీజ్ అయిందా లేదా అనేది మనం ఇలాంటి మరి దేవుని వాక్యాల నుండి మనము చూసుకొని మనము దాన్ని నిర్ధారించవలసి వస్తుందన్నమాట. సో అందునిమిత్తమే కాబట్టి నాకు ఏమి సంభవింపమో చూచిన వెంటనే అతనిని పంపవలెను. అతనిని అంటే ఎవరంటే తిమోతి గురించి చెప్తున్నాడు అనమాట. అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను అని చెప్తున్నాను అనమాట. అంటే నేనును శీఘ్రముగా వచ్చుతున్నాను. ఎక్కడ? ఫిలిపియన్స్ అక్కడ అక్కడికి వస్తానని ఆయన నమ్ముచున్నాడు అన్నమాట. అది ఆయన అంటే ఆయనకు ఏంటంటే ఆయన నిరీక్షణ ఆయనకు ఉంది, విడుదల పొందుతాడు అని చెప్పేసి ఆయనకు నిరీక్షణ కలిగి ఉంది అనమాట. ఇంకా అదే కాకుండా 1వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మరి నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలమునైనను సరే, చావు మూలమునైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షణించుచు ప్రకారముగా మీ ప్రార్థన వలను యేసుక్రీస్తు యొక్క సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును అని ఇక్కడ కూడా ఆయన రాస్తున్నాడు అనమాట. ఏంటంటే ఆయనకు విడుదల అనేది వస్తుంది అనే నిరీక్షణ గురించి అది రాయబడుతుంది అనమాట. సో ఆ విధంగా మరి ఇంకా కూడా అనేక విషయాలు ఉందన్నమాట. ఇంకా 25-19 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19, 25, 26, తర్వాత 22 వచనాలు మీరు చదివితే మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా ఆయన 63 సంవత్సరంలో ఆయనకు విడుదల కలిగి ఆయన ఫ్రీగా మరి అనేక స్పెయిన్కి వెళ్ళాడు. ఆయన అక్కడక్కడ సువార్త ప్రకటించాడు. తర్వాత
ఆయన 67 వరకు కూడా ఆయన అక్కడ వెళ్ళడము, అంటే అనేక స్థలానికి ఆయన వెళ్ళడము జరిగింది. ఈ సమయంలో క్రీట్‌కెళ్ళాడు. క్రీట్ అదే సేమ్ ప్లేస్ అక్కడ ఎక్కడైతే పౌలు ఒక ఓడ వెళ్ళిందో క్రీట్ ద్వీపం దగ్గరికి. తెలుసు కదా అక్కడ మంచి రేవు అదంతా మనం చూసాం కదా. ఆ క్రీట్‌కి కూడా వెళ్ళి ఆయన సువార్త చేశారనేది కూడా తెలుస్తుందనమాట. ఈ పీరియడ్‌లోను ఎప్పుడు ఆయన రిలీజ్ అయిన తర్వాత, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఆయన మధ్యలో అంటే మొదటి ఖైదీగా ఉండడము, మరి రెండోసారి ఖైదీగా ఉండడం మధ్యలో ఒక పీరియడ్ ఉంది. ఆ పీరియడ్‌లో ఏంటంటే ఆయన ఫ్రీ అయ్యాడు. ఆ పీరియడ్‌లో ఈయన ఈ స్థలాన్ని కూడా ఆయన విజిట్ చేసినట్టు మనకు తెలుస్తుందనమాట. అక్కడ మొదలుపెట్టాడు కానీ అది ఎవరికి అప్పగించాడు? తీతుకి అప్పగించినట్టు మనము చూస్తున్నాం అనమాట. సో ముందు ప్లేసెస్‌లో ఎక్కడ కూడా మనము క్రీట్‌ని అంటే క్రీట్‌కి వెళ్ళినట్టు మనకు ఎక్కడ కూడా దేవుని వాక్యంలో మనకు దొరకదనమాట. సో ఈ పీరియడ్‌లోనే ఆయన అక్కడ వెళ్ళి ఉంటాడని మనం చూస్తున్నాం అనమాట. సో అదే కాకుండా అది తీతు 1:5లో కూడా మనం చూస్తున్నాం అనమాట. ఏదైతే నీకు ఇవ్వబడిందో దాన్ని నువ్వు పూర్తి చేయి అని తీతుతో కూడా పౌలు చెప్పినట్లుతో చూస్తున్నాం అనమాట. తర్వాత ఇంకా కూడా విషయాలు మనం చూస్తే తిమోతితో కూడా ఆయన చెప్తాడనమాట. 2 తిమోతి 4:13 ఎప్పుడు రాయబడింది? యాక్చువల్లీ 2 తిమోతి ఎప్పుడు రాయబడింది అని మనం చూస్తే రెండోసారి ఆయన ఖైదీగా ఉన్నప్పుడు, అదే లాస్ట్ ఆయన ఉండడం, అదే లాస్ట్ పత్రిక 2 తిమోతి లాస్ట్ ఆయన జీవితంలో. సో 2 తిమోతి ఆ పీరియడ్లో ఆయన రాశారనమాట. ఏమని రాస్తున్నారంటే ఆయన చెప్తున్నారనమాట 12:13లో మనం చదివితే, నీవు వచ్చినప్పుడు నేను ట్రోయాస్ అని మనం చదివాం కదా, మ్యాప్లో చూపించాను కదా మీకు. అది నీవు వచ్చినప్పుడు నేను ట్రోయాలో కార్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అని చెప్తున్నాడు. అంటే ఇది ఏ పీరియడ్లో జరిగింది? ఆయన ఇప్పుడు ఈ 2 తిమోతి అయితే రెండోసారి ఆయన ఖైదీగా ఉన్నప్పుడు ఆయన రాశాడు. కానీ ఇవంతా తీసుకొని రమ్మంటున్నాడు. అంటే ఈయన అంగీ అక్కడ ఉంది. ఆయన కొన్ని పత్రికలు కూడా ఆయన రాసింది, కాగితములు కూడా చర్మపు మీద రాయబడిన కాగితాలు కూడా తీసుకురమ్మని చెప్తున్నాను. సో ఈ పీరియడ్ కూడా ఏంటంటే అది ఆ రిలీజ్ అయిన ఆ ఫ్రీడమ్లో ఉన్న సమయంలో ఆయన ఏ పీరియడ్ అయితే 63 to 67 ఉందో ఆ పీరియడ్లో అది జరిగింది అని మనము చూడగలం అన్నమాట. సో టైటస్తో కూడా ఆయన తీతు ఉన్నాడు కదా, తీతుతో కూడా ఆయన చెప్తున్నాడు అనమాట. నికోపోలిస్, ఇప్పుడు నేను మ్యాప్లో చూపించాను కదా నికోపోలిస్, ఆ నికోపోలిస్కి ఆయనని రమ్మని చెప్తున్నారనమాట. తీతుకు రాసిన పత్రిక ఎప్పుడు రాశారంటే ఆయన మ్యాసిడోనియాకి వెళ్ళాడు కదా. మ్యాసిడోనియాకు వెళ్ళినప్పుడు ఆయన రిలీజ్ అయినప్పుడు మ్యాసిడోనియా, స్పెయిన్, గ్రీస్ ఇవంతా కూడా, ఏషియా మైనర్ ఇవంతా కూడా ఆయన విజిట్ చేశాడు కదా. సో మ్యాసిడోనియాకు వెళ్ళినప్పుడు ఆయన ఏంటంటే అది అప్పుడు రాసిన పత్రిక అనమాట, ఇది తీతు. సో దీంట్లో కూడా ఏమని చెప్తున్నాడు 3:12 నికోపోలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను ఆర్తిమైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయము. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన నికోపోలియో దగ్గర ఉన్నాడనమాట. నికోపోలియో దగ్గరగా నువ్వు తీసుకురా, శీతాకాలము గడపవలనని అనుకున్నాడు అన్నమాట. నికోపోలియోలో శీతాకాలము గడపాలని కోరుకున్నాడు. సో నికోపోలియో ఎక్కడ ఉంది? మ్యాసిడోనియాలోనే ఉందన్నమాట. సో అక్కడ కూడా ఆయన వెళ్ళి అక్కడ ఆయన ఉన్నాడనేది తెలుస్తుంది. సో ఈ పీరియడ్ కూడా ఏంటంటే ఆయన రిలీజ్ అయిన పీరియడ్ అనేది మనకు తెలుస్తుంది. సో హీ హ్యాడ్ ఫ్రీడమ్ 63 to 67 వరకు, AD 63-67 వరకు ఆయనకు ఫ్రీడమ్లో ఆయన ఉన్నాడు. సో ఈ ప్లేస్లో అంతా కూడా ఎక్కడెక్కడ ఆయన సేవ చేశారని మనం చూసాము. మ్యాసిడోనియాకు ఆయన ప్రయాణం చేశాడు, గ్రీస్కు ప్రయాణం చేశాడు, ఏషియా మైనర్కు ప్రయాణం చేశారు, స్పెయిన్కి మరి అక్కడ కూడా స్పెయిన్కి కూడా వెళ్ళాడు, క్రీట్ కూడా వెళ్ళాడు. సో ఈ ప్లేసెస్ని అంతా కూడా ఆయన విజిట్ చేసినట్టు మనము చూస్తున్నాం. గ్రీస్ అంటే మేబీ అక్కయ్య అనే ప్లేస్ ఉంది కదా, అక్కడ అటు సైడ్ అనమాట, గ్రీస్ కూడా ఆయన వెళ్ళడము జరిగింది. సో మొదటి తిమోతి మరి తీతు ఇవి రెండు కూడా ఆయన ఎప్పుడైతే ఇక్కడ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఆయన మ్యాసిడోనియాకి వెళ్ళాడో అప్పుడు ఇది రెండు కూడా రాయబడింది అనమాట, తిమోతిను టైటస్ను.
అది రాయబడి ఉంది. సో ఐ విల్ ఆల్సో గివ్ యూ దట్, అంటే మీకు డిస్క్రిప్షన్లో మేము పెడతాము ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ ఎక్కడ ఉన్నప్పుడు ఏ ఏ పత్రిక రాయబడి ఉంది అనేది మనము ఇస్తామన్నమాట. అది చూసుకోండి మీరు. సో ఈ విధంగా ఆయన పీరియడ్ ఏంటంటే 67 వరకు ఆయన జరిగిన విషయాలంతా కూడా మనము దొరికింది మనకు ఇక్కడ ఇక్కడ మనకు ఈ వాక్యాల ద్వారా మనము తెలుసుకున్నాం అనమాట. సో తర్వాత ఏం జరిగిందంటే ఆ సమయంలో రెండో ఇంప్రిజ్మెంట్ ఎప్పుడు జరిగింది అనేది మనము చూస్తాం. ఇప్పుడు రెండో ఇదంతా కూడా మనం చూసిందంతా కూడా ఎప్పుడు జరిగింది, ఆయనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత. ఫస్ట్ది ఒక ఇంప్రిజన్మెంట్ ఉంది, ఖైదీగా ఉన్నాడు, 2 years ఉన్నాడు రోమ్లో. దాని తర్వాత అది 60 నుండి 62 వరకు. తర్వాత 63 నుండి 67 వరకు నాకు ఫ్రీడమ్ వచ్చినప్పుడు డిఫరెంట్ ప్లేసెస్కి ఆయన వెళ్ళడము మనం చూస్తున్నాము. స్పెయిన్కి వెళ్ళాడు, మాసిడోనియాకి వెళ్ళాడు, గ్రీస్కి వెళ్ళాడు, తర్వాత ఏషియా మైనర్కి వెళ్ళాడు, క్రీట్. సో ఈ ప్లేసెస్ అంటే నికోపోలిస్ అవంతా కూడా అక్కడ దగ్గర దగ్గరలే ఉంటుందన్నమాట. ఫిలిప్పై, ఈ ప్లేసెస్ అంతా కూడా ఆయన వెళ్ళినట్టు మనము చూస్తున్నాం అనమాట. ఇంకా ఎన్ని ప్లేసెస్ కానీ వెళ్ళి ఉండొచ్చు. సో దాని తర్వాత ఏమైందంటే రోమ్లో ఒక విషయం జరిగింది అని చూసాం కదా. సో వాళ్ళు ఏంటంటే క్రైస్తవులకు విరుద్ధంగా కొన్ని చట్టాలు తీసుకొచ్చారనమాట. ఎవరు? రోమా వాళ్ళు. సో రోమ్ వాళ్ళు. సో ఎప్పుడైతే నీరో అలాంటి చట్టాలు తీసుకొచ్చాడో అప్పుడు ఏం చేశారు వాళ్ళు, రోమ్ వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి పౌల్ని పట్టుకొని వచ్చి మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేసి మళ్ళీ ఆయనని ఖైదీగా పెట్టారు. సో ఆ విషయాలు మనం చూసుకుందాం. సో రెండోసారి మరి పౌల్ని అరెస్ట్ చేసి తీసుకురావడము జరిగింది ఈ పీరియడ్లో. ఎందుకంటే రోమా ప్రభుత్వం ఏం చేసింది, క్రైస్తవులకు విరుద్ధమైన కొన్ని చట్టాలను తీసుకురావడాన్ని బట్టి మరి పౌల్ని మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ ఆయన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో అప్పుడు ఈ సమయంలో మరి ఇన్ని రోజులు మొదటిసారి కూడా ఆయన ఖైదీగా అయ్యాడు, కానీ అప్పుడు ఆయనకు చాలా ఫ్రీడమ్ ఉండింది. ఆయనకు ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఆయనను విజిట్ చేయడము, మరి ఆయనకు కావాల్సిన ఆర్థిక సహాయం ఇవ్వడము, మరి ఈయన దేవుని కొన్ని పత్రికలు రాయడము, అదంతా పంపించడం, అంత మనీ ఫ్రీ మూమెంట్ ఉండిందనమాట. సో ఈయన బందీ అయినప్పటికీ కూడా ఆయనకు కొంచెం చాలా మటుకు ఫ్రీడమ్ అనేది ఉండిందనమాట. కానీ ఈ సమయంలో ఎందుకంటే క్రైస్తవులకు విరుద్ధంగా చట్టాలు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు పౌలుకు చాలా చాలా ఇబ్బంది కలిగిందనమాట. ఏంటంటే ఒక చిన్న గదిలో, అయితే చీకటి గదిలో ఆయనని పెట్టారనమాట. ఆయనకు ఎలాంటి ఫ్రీడమ్ లేదు, విజిటర్స్ కూడా లోపలికి రాలేరు, ఎవరు వచ్చి ఆయన దగ్గర మాట్లాడడానికి వీల్లేదనమాట. సో ఎలాంటి ఆర్థిక సహాయం కూడా ఎక్కడి నుండి రావడానికి వీల్లేదు. సో బాగా ఆయన చాలా ఒంటరితనంని ఆయన ఫీల్ చేశాడనమాట ఈ సమయంలో. ఎప్పుడు కూడా అందరు కూడా సేవకులు మరి బిలీవర్స్, విశ్వాసులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ముందు, కానీ ఇప్పుడు ఎవరు కూడా రావడం లేదు. మరి ఒంటరిగా ఆయన ఉండడంని బట్టి ఆయన చాలా ఒంటరితనంని ఫీల్ అవ్వడము జరిగిందనమాట. అప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న విశ్వాసులు కూడా ఏంటంటే ఆ సమయంలో అలాంటి చట్టం ఉంది, అంటే క్రైస్తవులకు విరుద్ధమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి విశ్వాసులు మరి పౌలు దగ్గరికి వస్తే మరి వాళ్ళ 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 జీవితంలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమో అనేది వాళ్ళకు భయం వచ్చిందనమాట. ఏంటంటే వాళ్ళ క్షేమము నష్టమవుతుందేమో, వాళ్ళకి అది క్షేమంగా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఏం చేశారు, ఆయనకు దూరం అయిపోయారనమాట. సో అదే కాకుండా చాలామంది ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయనకు దూరం అవ్వడము జరిగిందనమాట. సో ఈ సమయంలో ఏమైందంటే 2 తిమోతి అది రాశాడు ఆయన, ఆ పత్రిక ఆయన రాయడము జరిగింది. ఆ 2 తిమోతి ఆయనది లాస్ట్ పత్రిక. ఆయన రెండోసారి ఆయన ఖైదీగా ఉన్నప్పుడు అది రాశారు. సో అది మనం చదివితే మనము అనేక విషయాల్ని మనం చూడవచ్చు అనమాట. ఆయనకు మరి ఎలాగ ఆయనకు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు, మరి ఎవరు కూడా ఆయనతో పాటు గుర్తించడానికి వాళ్ళు అంటే పడితే ఈయనని గుర్తుపడితే మరి వాళ్ళకి క్షేమం నష్టమవుతుందో ఏమో అని భయపడుకొని మరి వాళ్ళు దూరం అయిపోవడము, ఆ విధంగా ఆయన చాలా ఇబ్బంది ఫీల్ అవ్వడము, తర్వాత ఆయన చాలా చాలా బాధల్లో ఆయన ఉన్నాడనమాట. అయినప్పటికీ కూడా ఆయన ప్రభు మీద ఉన్న విశ్వాసం ఆయనని కాపాడుతూనే ఉన్నాడనమాట. 2 తిమోతి 1:15 మనం చూడొచ్చు. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీవు ఎరుగుదవు, వారిలో ఫుగేలు, హెర్మెగోనే అనువారును ఉన్నారు. సో ఆసియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనని విడిచిపెట్టారనమాట. ఇంకా డేమాస్ అనేవాడు, ఆ డేమాస్ అనేవాడు ఈయనతో తోటి సేవకుడు అనమాట. ఆయన కూడా ఏంటంటే ఈ లోకాన్ని ప్రేమించి
అంటే ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు అంత నిలబడడానికి వాళ్ళకి అంత ఇది లేదనమాట, సమర్పణ లేదు. కాబట్టి ఈ లోకాన్ని ఆయన ప్రేమించి, అంటే ఈ లోకంలో ఉన్న జీవితాన్ని ఆయన ప్రేమించి ఆయన పౌలుని వదిలిపెట్టుకొని ఆయన వెళ్ళిపోయాడనమాట. ఆయన కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా అనేకులు కూడా ఆయనకు దూరం అయిపోయారు అనేది ఆయన చెప్పుకుంటాడనమాట. ఇంకా చాలా మంది అంటే ఆయనతో కలవడానికి కూడా సిగ్గుపడినారనమాట. అంటే ఆయన సువార్త నిమిత్తమై ఆయన ఖైదీ అయ్యాడు అనేది వాళ్ళు తెలుసుకోకుండా, ఆయనతో కలిస్తే మాకు ఏదైనా హాని కలుగుతుందో ఏమో, మరి ఆయనతో కలిస్తే మా సిగ్గుపోతుందో ఏమో అని చెప్పిన అలాంటి పరిస్థితిలో ఆయన అంత దీనస్థితికి ఆయన దిగిపోయాడు. లాస్ట్లో ఈ విధంగా అంత కూడా ఆయనకు జరిగిందనమాట. తిమోతితో కూడా ఆయన చెప్తారనమాట, నా సంకల్ని బట్టి నువ్వు ఎంత మాత్రం సిగ్గుపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, అంతం వరకు నువ్వు ఏం చేయాలా, నువ్వు దేవుని కొరకే నేను నిలబడాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు అనమాట. సో ఇదంతా కూడా మనకు ఎక్కడ దొరుకుతుంది? సెకండ్ తిమోతిలో 2 తిమోతిలో 1వ అధ్యాయము 16-17లో కూడా మనము చూడగలం అనమాట. ఇంకా 8వ వచనంలో కూడా మనము చూడగలం. సో ఇదంతా కూడా దాంట్లో రాయబడి ఉంది. తర్వాత 2 తిమోతి 4వ అధ్యాయము 9-18 కూడా మనం చదివితే తిమోతితో ఆయన అంటే తిమోతి ఒక్కడు మాత్రమే ఆయనకు దగ్గరగా ఉన్నాడు. లూక్ ఒకడు ఆయనతో కాంటాక్ట్లో ఉన్నాడు. మరి ఆయన తిమోతితో ఏమంటాడంటే, నువ్వు వచ్చినప్పుడు నన్ను మార్క్ని నా దగ్గరికి తీసుకురమ్మని చెప్తాడు. జాన్ మార్క్ తెలుసు కదా, ఆయన ఎవరు? బర్నబాస్ ఆయన వాళ్ళ సహోదరి వాళ్ళ కుమారుడు ఆయన. సో బర్నబాసు, పౌలు, ఇంకా జాన్ మార్క్ వీళ్ళు ముగ్గురు మొదటి మిషనరీ జర్నీలో వెళ్తారనమాట. సో ఆయనని ఇప్పుడు ఆయన పిలుచుకుంటున్నాడు అనమాట. ఆయన నువ్వు నాకు తీసుకురమ్ము, ఆయన నాకు సహాయపడతాడు అని చెప్తున్నాడు. ఆయన మరి పౌలు అప్పుడు వయసులో కూడా చాలా పెద్దవాడు అయిపోయాడు అనమాట. సో మరి తిమోతితో కూడా ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు వచ్చినప్పుడు అక్కడ ఏదైతే నేను ట్రోవాస్లో వదిలిపెట్టిన నా వస్త్రములు, మరి చర్మం పైన రాయబడిన కాగితాలు అవంతా కూడా నా కొరకే తీసుకురామని అది కూడా ఒక రిక్వెస్ట్ ఆయన పెడుతున్నాడు అనమాట. సో ఈ విధంగా మరి అనేక విధంగా మరి అందరూ కూడా ఆయనని విడిచిపెడతారు. ఒక లోన్లీ ఫీలింగ్ ఆయనకు వచ్చింది, కానీ ఆయనకున్న విశ్వాసం మాత్రం దేవుని మీద ఆయన సంపూర్ణంగా పెట్టుకున్నాడు అనమాట. సో అదే కాకుండా ఆయన రాస్తున్నాడు అనమాట. సో ఇక్కడ చాలా విషయాలు మనము ఇక్కడ చదవగలం. సో 2 తిమోతి 1-14 వరకు కూడా మనం చూడొచ్చు. తర్వాత 2 తిమోతి 2:3 ఇదంతా కూడా ఎప్పుడు రాశాడు? ఈ పీరియడ్లోనే రాశారనమాట. అంటే 2 తిమోతి అది లాస్ట్ పత్రిక అయినది. ఆయన రెండోసారి ఖైదీగా ఉన్నప్పుడు ఆయన ఇది రాసింది అనేది మనము చూడవచ్చు. సో 2 తిమోతి 2:3 సో ఆయన మరి అంటే తిమోతికి ఆయన చెప్తున్నాడు అనమాట, ఎంతో ధైర్యం చెప్తున్నాడు ఆయనకు, ఎన్నో వాక్యాలు ఆయన చెప్తున్నాడు అనమాట. సో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సో ఆయనతో కూడా చెప్తున్నాడు అనమాట, క్రీస్తు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని చెప్తున్నాడు. ఇంకా 10వ వచనం కూడా చూద్దాం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. సో అన్నిటిని నేను ఏం చేస్తున్నాను? అన్నిటినీ ఓర్చుకున్నాను. ఎందుకని? మరి క్రీస్తు యేసు మరి ఏర్పరిచిన వారు మరి వాళ్ళు మహిమ పొందాలా, అందు నిమిత్తమే నేను ఆ సమస్తం ఓర్చుకుంటున్నాడని కూడా చెప్తున్నాను అనమాట. సో 13వ వచనం కూడా మనం చూద్దాము. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు అని దేవుని గురించి ఆయన చెప్పుకుంటున్నాడు అనమాట. అదేవిధంగా 2వ అధ్యాయంలో కూడా 2వ అధ్యాయం 12వ వచనం 2:12లో కూడా మనం చూడవచ్చు ఏంటంటే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఆయన నేర్చుకున్నదంతా కూడా ఆయన తిమోతికి చెప్తున్నాడు. దీన్ని మనం కూడా తీసుకోవాలా మన జీవితంలో కూడా. మనకు ఎప్పుడైతే ఇలాంటి శ్రమలు వస్తాయో మరి దాన్ని మరి ప్రభు కొరకే మనం సహించాలా. ఎందుకంటే ప్రభు నామం మహిమార్థమై మనము జీవించవలసి ఉంది, మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి మనం కూడా ఈ విధంగా సహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో 2:12లో ఏంటంటే, సహించిన వారమైతే ఆయనతో కూడా మనము ఏలుదము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను.
అని చెప్తున్నాను అనమాట. తర్వాత 4th చాప్టర్ 6 to 8లో కూడా చూడండి, ఆయన ఏమంటాడు, ఆయన ఇన్ని శ్రమలంతా చేసిన తర్వాత, శ్రమలు అనుభవించిన తర్వాత ఆయన చెప్తాడనమాట, నేనిప్పుడు పానార్పమునుగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇప్పుడు ఆయనకు తెలిసిపోయింది, నిర్ధారమైందంట, ఇప్పుడు ఆయన మరణిస్తాడు, దేవుని దగ్గరికి వెళ్తాడని. సో నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. సో ఏమంటాడు ఆయన, మంచి పోరాటం, ఆయన అంతం వరకు కూడా మంచి పోరాటంని ఆయన పోరాడాడు, నా పరుగు కడముట్టించింది, ఆయన పరుగుని కడముట్టించాడు, ఆయన కోర్స్ని కంప్లీటెడ్ హిస్ కోర్స్. సో విశ్వాసంని కాపాడుకున్నాడు. సో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన దేవునికి లోబడి దేవుని చిత్తమే చేశాడు. కాబట్టి ఆయన చెప్తారనమాట, ఇక మీదట నా కొరకు నీతి క్రీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని చెప్తాను. సో మంచి పోరాటం ప్రతి వాళ్ళు మనము పోరాడాలి, మన పరుగుని కడముట్టించాలి, మరి విశ్వాసం కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు మరి మనకు ఏమిస్తారంట, నీతి కిరీటం, ఆయన రాకడ కొరకు ఎవరైతే అపేక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఏమిస్తారంట, ఆ నీతి కిరీటము అనుగ్రహిస్తారు. సో దీనికంటే ఈ లోకంలో ఉన్న వరకు మనకు ఎన్నో పోరాటములు ఉంటాయి, ఎన్నో కంటెస్ట్, ఇదంటే ఏమంటే కంటెస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఎన్నో పోరాటాలు ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, మరి హింసలు ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మనం దాన్ని అంతా కూడా భరించు మరి శ్రమలు అనుభవిస్తే దేవుడు మనకు ఎన్నో ఏమిస్తాడు, మనకు ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అనేక క్రౌన్స్ని కూడా దేవుడు మనకు ఇస్తారనమాట. సో యేసు ప్రభు కొరకు ఏంటి, మంచి సైనికుల వలె మనము ఉండాలి, మన జీవితాన్ని మనం దేవునికి అర్పించాలి, ప్రాణార్పణంగా మనము ఆయన పాదంలో మనము మన జీవితాన్ని మనము కుమ్మరించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. సో ఈ విధంగా మరి ఇలాంటి సఫరింగ్స్ని, ఇలాంటి కష్టాలు మనము ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు ఏంటంటే దేవుణ్ణి గొప్ప మహిమ, దాని భారంని మనము పొందుకోగలం తర్వాత. సో ఈ లోకంలో మనకున్న శ్రమలు కష్టాలు ఎంత కూడా కొంతకాలం కొరకే ఉంటాయి, కానీ దాన్ని బట్టి మరి దేవుడు మనకు అనుగ్రహించే బహుమానం అయితే చాలా గొప్పది, అది నిత్యత్వంలో కూడా ఉంటుంది అనే విషయంని ఆయన తెలియపరుస్తాను అనమాట. సో ఎప్పుడు అది దొరుకుతుంది మనకు, ఎప్పుడు ప్రభువు వస్తారో, అంటే ఇప్పుడు మనం మరణించిన తర్వాత మనము క్రీస్తుతో పాటు మనము పరదేశంలో ఉంటాము, వెంటనే మనము వెళ్ళిపోతాం, మనం శరీరంని వదిలిపెట్టగానే మన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే ప్రభు రాకడలో దేవుడు ఆయనకి ఎప్పుడైతే బహుమానాలు ఇస్తారో ఆ సమయంలో దేవుడు ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ క్రియల చొప్పున అంటే దేవుని మీద ఆధారపడి చేసిన క్రియల చొప్పున వాళ్ళకు కూడా దేవుడు ఏం చేస్తాడు, బహుమానాలని దేవుడు ఇస్తాడు. సో దట్ ఈస్ కాల్డ్ దేవుడు మరి వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని గౌరవిస్తారనమాట, వాళ్ళు చేసిన సేవ, మరి ప్రభు కొరకై వాళ్ళు ఎంతగా లోబడి మరి దేవుని సేవని చేశారు, ఆ విషయాలంతా కూడా మరి ఈ సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట. సో ఆయన జీవితం అంతా కూడా ఆయన ఏం చేశాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎక్కడ కూడా నాన్ స్టాప్గా ఆయన సేవ చేశాడు. తర్వాత లాస్ట్కి ఆయన ఇప్పుడు చూస్తున్నాడు అనమాట, ప్రభు దగ్గరికి వెళ్ళే సమయం వచ్చేసింది కాబట్టి నాకు మరి మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగుని తుదముట్టుతని, తర్వాత నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను, కాబట్టి ఇక మీ ఇంటికి నాకు దేవుడు ఏమి ఇస్తాడు, నీతి కిరీటం దేవుడు నాకు ఇస్తాడనే నిరీక్షణతో ఆయన దేవుని వైపు చూస్తున్నాడు అనమాట. సో తర్వాత మనం చూస్తే ఆ రాజు లాస్ట్ ఆయన సమయం వచ్చేస్తుంది, నీరో రాజు ముందు నిలబెడతాడు. అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, అక్కడ వాళ్ళకి ఒక సెంటెన్స్ అంటే తీర్పు ఇస్తాడనమాట, ఈయనకు మరణశిక్ష విధింపబడును అని చెప్పేస్తాడు. ఎవరు, నీరో చెప్పేసిన తర్వాత ఆయన ఏంటంటే ఆయనకు డెత్ సెంటెన్స్ ఇచ్చేస్తారనమాట. అప్పుడు ఒకరోజు ఏం చేస్తారు, కొంతమంది వచ్చి ఆయనని రోమా పట్టణానికి బయటకి తీసుకెళ్ళి ఆయనని ఏం చేస్తారు, ఒక పెద్ద ఇది ఉంటుందన్నమాట, అంటే చెక్క, స్లాటర్ హౌసెస్లో మనం చూస్తాం కదా, అట్లా ఒక పెద్ద చెక్క ఉంటుందన్నమాట. సో అక్కడ ఆయన ఏం చేస్తాడు, మెల్లగా ఆయన తలని కిందకి పెడతాడు అనమాట. వెంటనే ఆయన కత్తి తీసి ఆయన్ని కోసేసి ఆయన రెండుగా చేసేస్తాడు అనమాట. అంటే ఆయన బిహెడ్ చేస్తాడు, అంటే తలని కొట్టేస్తారనమాట.
సో శిరచ్ఛేదం చేయబడినప్పుడు ఆయన మరణించి వెంటనే ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఆయన జీవితాన్ని కంప్లీట్ చేసి ఆయన ఎంతో ఆయన ఆత్మ దేని కొరకై ఆయన ఆశపడినాడు. మరి ఈ శరీరంలో ఉంటే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, కానీ నేను మరణిస్తే నాకు ఏంటి లాభం అన్నాడు కదా. సో ఆ లాభాన్ని ఆయన పొందుతున్నాడు. సో ఆయన సమయం వరకు, దేవుని చిత్తం, దేవుని సమయం వరకు మనం కూడా ఏం చేయాలా? ఓపిక పడాలి. సో శ్రమలు వచ్చినప్పుడు దాని నుండి పారిపోవడం కాదు, కానీ దాన్ని ఎదుర్కొని దాటిస్తాడు దేవుడు, తప్పకుండా దాటిస్తారు. సో దేవుని చిత్తంని మనం చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి. సో ఆ విధంగా మనం ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తారు? ఆయన మహిమలో మరి మనం ఆయనతో సదాకాలము ఉంటాము. సో ఇట్ ఈస్ బెటర్ టు బీ విత్ క్రైస్ట్ దాన్ ఇన్ దిస్ బాడీ. కానీ ఆయన సమయంలో మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. సో ఈ విధంగా మనము ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన ప్రభు రాకడప్పుడు ఏమవుతుందంటే, అనేకులు ఎంతమంది అయితే రక్షణ పొందారో, మరి పౌలు ద్వారా ఎంతమంది లక్షలాది మంది రక్షణ పొంది ఉంటారు. యూదులేంటి, అన్యులేంటి, అందరూ కూడా రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో పౌలుతో నిలబెడతారు. అది ఎంత ఆయన చేసిన లేబర్ కదా, దేవుడు ఆయన ద్వారా చేసిన కార్యాలని చూసి ఆయన ఎంతో ఆనందించవచ్చు. ఎంతోమంది ఆశీర్వాదం పొందారు. ఈ పత్రికల ద్వారా కూడా ఎంతోమంది ఎన్నో ఆశీర్వాదాలు పొందారు. ఇన్ని సంవత్సరాలు, 2000 సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా మనం ఏంటి, ఈ సువార్త పత్రికలంతా కూడా మనం ఏం చేస్తున్నాం? మనము చదివి మనం ఆత్మీయంగా మనం ఎంతో ఎదుగుతున్నాం. దేవుడు మనల్ని మహిమలో తీసుకొస్తున్నాడు. కాబట్టి మనం కూడా మనం జీవితాన్ని ఇలాగ సమర్పించుకుంటే పౌలు వలె మనం అందరం కూడా ఆ విధంగా మారడానికి వీలు ఉంటుంది. సో దేవుని ఆత్మ, అదే శక్తి, అదే బలము దేవుడు మన అందరికి కూడా ఇచ్చి ఉన్నాడు. మనకు దేవుడు ఏ సేవ ఇచ్చాడో, ఎంత చిన్నదైనా పెద్దదైనా దాంట్లో మనం నమ్మకంగా ఉండి శ్రమలు సహించుతూ మనం ముందుకు సాగడానికి దేవుడు మన అందరికీ కూడా కృప ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంత గొప్ప రక్షణని, ఇంత గొప్ప సేవని మనం కూడా చేయడానికి మనమందరం కూడా ముందుకు రావాలి. మన జీవితాలని సమర్పించుకోవాలా. ఒక మంచి కార్యాల కొరకు దేవునికి మనం సమర్పించుకుంటే ఒక గొప్ప సేవని మనం చేసి మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీలుంటుంది. సో మన జీవితం వ్యర్థం కాకుండా దేవుని మహిమార్థమై మనము జీవించి మన జీవితాన్ని అర్పించుకుందాం. సో ఇంతవరకు మనము చదువుకున్నాము పౌలు గురించి అనేక విషయాలు. సో ఇక్కడ ఆయన మరణించారు, దాని తర్వాత ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా మనం కూడా దేవునికి సమర్పించుకొని దీని ద్వారా మనం ఏంటి ఇన్స్పైర్ అవ్వాలా, దీని ద్వారా మనము కూడా బలపడాలి, మనం కూడా దేవునికి సమర్పించుకోవాలా, మన జీవితాన్ని అర్పించుకోవాలా. ఇంత గొప్ప కార్యం దేవుడు ఒక మానవుడు సామాన్యమైన మనిషి ద్వారా చేసినప్పుడు మన ద్వారా మనం కూడా ఒక సామాన్యమైన మనుషులమే. సో మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యం చేయడానికి వీలుంది. సో చేసేవాడు దేవుడు కాబట్టి మనం ఎంత మాత్రం కూడా భయపడకుండా మన జీవితాన్ని దేవునికి సమర్పించాం. దేవుని నామ స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించాం. దేవా పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా మీరు మాతో ఉండి ప్రభా పౌలు గురించిన ఆయన జీవిత చరిత్రలు ఆయన అనుభవించిన శ్రమలు, కష్టాలు అన్నిటి కూడా ప్రభా ఏది కూడా వ్యర్థం కాకుండా దేవా మీరు ఆయనని ఎంత గొప్పగా వాడుకున్నారు విషయము. మీ గురించిన విషయాల్ని ప్రభా నాయన మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరికే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆయన ఒక్కొక్కరు కూడా వాళ్ళ జీవితాల్ని మీకు ఆయన పూర్తిగా అప్పగించుకోవడానికి, ఆయన వాళ్ళ ద్వారా మీ చిత్తం ఏమైందో అది జరగడానికి నాయన మీ కృపని గ్రహించమని, బిడ్డల్ని విని ఈ వాక్యాలు, ఈ లెసన్ని వినే బిడ్డలు ఒక్కొక్కరిని మీరు ఆశించి బలపరచమని మీకు యేసు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి పెడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.